Hi students, welcome to Corner Physics classes. So AP Senior Inter సిరీస్ మనం స్టార్ట్ చేయబోతున్నాం నాన్న, రైట్? మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం నాకు చాలామంది మెసేజెస్ పెడుతున్నారు, జస్ట్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయిపోయినాక, అంటే ఈ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వెయిట్ చేద్దామన్న ఉద్దేశంతో వెయిట్ చేశాను నాన్న. బట్ అంత లోపల అంటే మీరు వెయిట్ చేసే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో నేను బ్రిడ్జ్ కోర్సెస్ ప్లాన్ చేస్తూ వచ్చాను. అట్ ద సేమ్ టైం ఎంసెట్ సిరీస్ స్టార్ట్ చేస్తూ వచ్చాను. ఇవన్నీ కూడా అప్లోడింగ్ జరుగుతూ ఉన్నాయి నాన్న. బట్ సో ఈ రోజు నుండి మీకు కంప్లీట్గా, అంటే ఈ వీక్ నుండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తానని. సో కాబట్టి సీనియర్ ఇంటర్, ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్ న్యూ సిలబస్ మీద మనం స్టార్ట్ చేయబోతున్నాం నాన్న. బట్ మీరు ఎప్పుడైతే న్యూ సిలబస్ స్టార్ట్ చేస్తున్నామో ఐపీ, ప్రతి ఒక్క చాప్టర్ డీల్ చేస్తూ వెళ్తూ ఉందాం నాన్న. సో ఇందులో 14 చాప్టర్స్ ఉంటాయి ఈ ఐపీ సీనియర్ ఇంటర్లో ఫిజిక్స్లో. సో ఈ సీనియర్ ఇంటర్ ఫిజిక్స్ న్యూ సిలబస్ 14 చాప్టర్స్ ఉంటాయి, 85 మార్క్స్. ఓకే, బట్ సో అవి నేను డీల్ చేసేటప్పుడు కొంతమంది, సార్ నాకు ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ చెప్పండి సార్, లేదా ఫస్ట్ ఇయర్ ప్రాబ్లమ్స్ చెప్పండి సార్ అంటున్నారు. సో వాళ్ళ కోసమే ఇక్కడ నేను బ్రిడ్జ్ కోర్సెస్ అనేవి ప్లాన్ చేసి ఉంటాను. బేసిక్ మ్యాథ్స్, ఓకే. సో ఈ బేసిక్ మ్యాథ్స్ అంతా కూడా కంప్లీట్గా మీకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫిజిక్స్ ఏవైతే యూజ్ అవుతుందో ఆ మొత్తం మ్యాథ్స్ అంతా ఇక్కడ డీల్ చేస్తూ వెళ్తూ ఉంటాను నాన్న. సో కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసి ఉంటాను. సో ఈ బేసిక్ మ్యాథ్స్ మీద అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఇయర్లో నా కాన్సెప్ట్ కానీ మోడల్ ప్రాబ్లమ్స్ కానీ నాకు కావాలి సార్ అన్నప్పుడు ఈ ఎంసెట్ సిరీస్ మీకు హెల్ప్ అవుతుందన్న. దీనిలో కూడా క్వాలిటీ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను, విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ నీట్ అండ్ మెయిన్స్ ఆల్సో. మీరు జేఈ మెయిన్స్ తర్వాత నీట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా ఈ సిరీస్ కంప్లీట్ చేయండి ఫస్ట్. సో ఇవి కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ వస్తూ ఉంటాను అన్న. సో బట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ చాప్టర్స్ తర్వాత, అంటే ఒక్కొక్క చాప్టర్ తర్వాత 1 షాట్ వీడియోస్ కూడా నేను కంప్లీట్ చేస్తూ వస్తూ ఉంటాను. ఆల్రెడీ మన ఛానల్లో 1 షాట్ వీడియోస్ ఉన్నాయి నాన్న, విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎంసెట్, జేఈ మెయిన్స్, నీట్. బట్ ఇక్కడ మనము ఇంకా కొన్ని చాప్టర్స్ అప్లోడ్ చేస్తూ వెళ్తూ ఉంటాను నాన్న. కాబట్టి మీకు ఈ వీక్ నుండి ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్ స్టార్ట్ అవుతుంది నాన్న. సో 14 చాప్టర్స్, దాంతోపాటు బేసిక్ మ్యాథ్స్ కూడా కవర్ అవుతూ ఉంటుంది, దాంతోపాటు ఎంసెట్ సిరీస్ కూడా కవర్ అవుతూ ఉంటుంది నాన్న. సో ఈ ఎంసెట్ సిరీస్ కూడా మనం మెయింటైన్ చేస్తూ వెళ్తూ ఉంటాం. బట్ గుర్తుపెట్టుకో, మీరు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా లేదా నీట్ ప్రిపేర్ అవుతున్నా ఫస్ట్ ఈ ఎంసెట్ సిరీస్లో ఉండే కాన్సెప్ట్ కానివ్వండి, మోడల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫస్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ రాను సిరీసెస్లో, అంటే నెక్స్ట్ పోను ఫర్దర్ డేస్లోనా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సిరీస్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్, నీట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నేను చెప్తాను నాన్న. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. ఓకే, సో ఫస్ట్ ప్రస్తుతానికి మాత్రం ఈ బేసిక్ మ్యాథ్స్ మీద, ఈ ఎంసెట్ మీద ఫస్ట్ కంప్లీట్ చేయండి నాన్న. ఇవి కంప్లీట్ చేస్తే మీ మెయిన్స్ నీట్కి చాలా హెల్ప్ అవుతాయి ఈ సిరీసు. ఎంసెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సోలీగా ఇది మీకు యూజ్ అవుతుంది నాన్న. ఇవి చూసుకుంటే చాలు, నో నీడ్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్, రైట్? సో ఇప్పుడు మనము, సో మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను నాన్న. సో మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. అందరికీ యూటిలైజ్ కావాలి మన ఫిజిక్స్ సబ్జెక్ట్ అనేది, రైట్? సరే, అట్ ద సేమ్ టైం సో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కూడా ఐపీఈ లేదా 1 షాట్ వీడియోస్, ఎంసెట్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీ కాలేజెస్లో జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది నాన్న. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి, షేర్ చేయండి, రైట్? సో నౌ ఇప్పుడు ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్లోకి ఎంటర్ అవుదాం, న్యూ సిలబస్. ఓకే, రైట్. సో ఏపీ సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్లోనా మనకు టోటల్గా 14 చాప్టర్స్ ఉన్నాయని చెప్తున్నాను ఆల్రెడీ. ఆ 14 చాప్టర్స్ మీకు 85 మార్క్స్కి ఇస్తారు నాన్న. సేమ్ ఫస్ట్ ఇయర్ ప్యాటర్న్ నాన్న, 1 మార్క్స్, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్. కానీ ఇక్కడ మీకు వచ్చిండే లేటెస్ట్ న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్స్లోనా మోడల్ పేపర్స్ ఇవ్వలేదురా. సో మోడల్ పేపర్స్ ఇస్తే దాన్ని బట్టి మనం బ్లూ ప్రింట్ క్రియేట్ చేయొచ్చు నాన్న. కానీ మోడల్ పేపర్స్ ఇంకా రాలేదు, వస్తే నేను కంపల్సరీగా బ్లూ ప్రింట్ చేసి ఒక వీడియో నేను ప్రజెంట్ చేస్తాను. బట్ అంతవరకు ఒక్కొక్క చాప్టర్ మీద కాన్సెప్ట్స్ డీల్ చేస్తూ క్వశ్చన్ ఆన్సర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో మార్క్స్ వైజ్, కాన్సెప్ట్ వైజ్ అన్నీ కవర్ చేస్తూ వెళ్తాను. మీరు ఏ డౌట్స్ ఉన్నా హ్యాపీగా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బట్
మన ఛానల్ని మీ జూనియర్స్కి మీరు కంపల్సరీగా యూటిలైజ్ చేసుకోండి, ఫాలో కండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ నాన్న, రైట్? సరే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ చాప్టర్ మనం స్టార్ట్ చేస్తున్నాం నాన్న. ఆ ఫస్ట్ చాప్టరే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. మీరు మొత్తం 14 చాప్టర్స్ చూస్తే ఎలక్ట్రోస్టాటిక్స్ ఎక్కడా ఉండదురా. యాక్చువల్గా ఎలక్ట్రోస్టాటిక్స్ అనే దాంట్లో 2 పార్ట్స్ ఉంటాయి నాన్న. ఏవేవి 2 పార్ట్స్ సార్? సో ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఓకేనా? సో మనం ఫస్ట్ డీల్ చేస్తాండేది ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఏవేవి 2 పార్ట్స్ సార్ అంటే, ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఇదే మీ ఫస్ట్ చాప్టర్ నాన్న. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అంటాం. అండ్ సెకండ్ చాప్టర్ ఇదే ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దీన్ని ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అని కూడా అంటారు నాన్న. బోత్ ఆర్ సేమ్, డోంట్ వరీ. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అన్నా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్న ఒకటేనన్నా. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఇది మీ సెకండ్ చాప్టర్ నాన్న మీ టెక్స్ట్ బుక్ ప్రకారం, ఓకే? సో ఇప్పుడు ఫస్ట్ మనము ఈ ఫస్ట్ చాప్టర్, సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లోకి ఎంటర్ కావాలి అంటే బేసిక్ ఏంటి అంటే ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయి సార్ అంటే ఎలక్ట్రోస్టాటిక్స్లో వస్తాయమ్మా. సో ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ యువర్ ఫిజిక్స్ సీనియర్ ఇంటర్. దిస్ ఈజ్ యువర్ సెకండ్ చాప్టర్ ఆఫ్ యువర్ ఫిజిక్స్ సీనియర్ ఇంటర్, ఓకే? సో ఇప్పుడు ఈ సీనియర్ ఇంటర్ ఐపీ సిరీస్లో కాన్సెప్ట్స్, మార్క్స్ వైజ్, క్వశ్చన్స్ వైజ్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం, ప్రాబ్లమ్స్తో సహా. డోంట్ వరీ. ఫస్ట్ ఇయర్ ఎలాగైతే నేను క్లారిటీగా మీకు నోట్స్ చెప్తాను, ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ నోట్స్ ఇస్తాను. మీరు జస్ట్ పాస్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ రైట్ ఇన్ యువర్ నోట్స్. లేదు సార్ నేను నోట్స్ రాయను సార్ అంటే జస్ట్ టేక్ ద స్క్రీన్ షాట్. ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, మీకు హ్యాపీగా నోట్స్ ఉన్నట్లుంటుంది. మీరు ఎలా చేసినా ఓకేనన్నా. పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి అంటారు, బట్ పీడిఎఫ్ మాత్రం నేను ప్రొవైడ్ చేయను. ఎందుకంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తే నువ్వు వినవు, చదవు, అంతేనా? సో మళ్ళీ డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడో చదువుకుందాం అంటాం నాన్న, అది మళ్ళీ మీరు చదువుకోకుండా టైం వేస్ట్ అయిపోతుంది. సో మీరు వినేటప్పుడే మీరు రాస్తే ఏం రాస్తున్నాం, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీరు అడగచ్చు, అర్థమవుతుందా? సో కాబట్టి మీరు పాస్ చేసి స్క్రీన్ని పాస్ చేసి మీరు రాయండి నోట్స్, ఓ క్లారిటీ వస్తుంది. నేను అట్లా రాయలేను సార్ అంటే టేక్ ద స్క్రీన్ షాట్, సో టేక్ ఎ ప్రింట్అవుట్ అట్ లాస్ట్. అప్పుడు నీ టోటల్ నోట్స్ నీ దగ్గర ఉన్నట్లు ఉంటుందన్న. ఈ 2 మెథడ్స్లో ఏదైనా చేయండి, ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్ ఇది, ఓకే? సో మళ్ళీ పీడిఎఫ్ ఇస్తే నాకేమవుతుంది చెప్పు, హ్యాపీగా ఇచ్చేస్తాను, కానీ మీరు చదువుదాం అనుకుంటారు, మళ్ళీ చదవలేరు నాన్న. సో అందుకే మీకు ఈ 2 మెథడ్స్లో చెప్తున్నాను. పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ యువర్ నోట్స్, ఆర్ అదర్వైజ్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఫర్ ఈచ్ చాప్టర్. సో మీ దగ్గర నోట్స్ ఉన్నట్లుంటుంది, మీరు ఎలా చేసినా మీకు వర్కౌట్ అవుతుంది నాన్న, ఓకే? సరే, ఏం చేస్తాం సార్? ఫస్ట్ ఇక్కడ ఈ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటున్నాం కదా, ఈ ఎలక్ట్రోస్టాటిక్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, చాప్టర్ వైజ్ చేసుకుంటూ వెళ్తూ ఉందాం, డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సరే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఏంటి జాగ్రత్తగా విన్నానా. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అని అర్థం నాన్న. సో ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ చార్జెస్. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అన్నాం కదా, ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అని అర్థం, ఎలక్ట్రిక్ చార్జెస్. స్టాటిక్స్ అంటే రెస్ట్ అని అర్థం, స్టాటిక్ అంటే రెస్ట్ అని అర్థం నాన్న. అంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మీనింగ్ ఏమి, ఎలక్ట్రిక్ చార్జెస్ అట్ రెస్ట్ అని అర్థం నాన్న, దాన్నే ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే మీనింగ్ ఏమి అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అట్ రెస్ట్. సో ఎలక్ట్రిక్ చార్జెస్ రెస్ట్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఆ సబ్జెక్ట్ని ఏమంటాము, ఎలక్ట్రోస్టాటిక్స్ అంటాం నాన్న. సో ఇప్పుడు మనం డీల్ చేయబోయే సబ్జెక్ట్ ఈ 2 చాప్టర్స్లో ఏం డీల్ చేస్తాం సార్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏం డెవలప్ అవుతుంది సార్, ఏ సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది సార్ అనేదే మన కాన్సెప్ట్. ఫస్ట్ ఎప్పుడైనా సరే హెడ్డింగ్ బాగా గుర్తుపెట్టుకో, కాన్సెప్ట్ అప్పుడు నీకు డెవలప్మెంట్ అవుతుంది నాన్న. సరే, ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్స్ అన్నాం. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రో అంటే ఎలక్ట్రిక్ చార్జ్ అని అర్థం, స్టాటిక్ అంటే రెస్ట్ అని అర్థం. సో ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏం డెవలప్ అవుతుంది సార్, ఏ కాన్సెప్ట్స్ మనం అవైలబిలిటీలో ఉంటాయి సార్. సో మనం త్రూ అవుట్ దీస్ 2 చాప్టర్స్ చార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతాయని చెప్పే 2 చాప్టర్సే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. అంటే ఈ 2 చాప్టర్లు ఎలా డీల్ చేస్తాం నాన్న, చార్జెస్ రెస్ట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్
అనేదే డిస్కస్ చేస్తాం. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ రెండింటి మీద నీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అన్న, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అన్న బేసిక్ థింగ్ ఏంటి సార్ బిహైండ్ దీస్ 2 చాప్టర్స్ అంటే చార్జెస్ అట్ రెస్ట్. అంటే ఈ 2 చాప్టర్స్లోనూ చార్జెస్ని మూవ్ చెయ్యము. అర్థమవుతుందా? చార్జెస్ రెస్ట్లో పెట్టి మనం కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఒక చార్జ్ రెస్ట్లో ఉంటే ఏమవుతుంది సార్ అన్న కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేస్తాం నాన్న. సరే, ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ రెస్ట్ అంటున్నాం, ఎట్లా సార్? సో ఎలక్ట్రిక్ చార్జెస్ రెస్ట్లో ప్లేస్ చేయడం వల్ల నాకు ఏ కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి, దానివల్ల ఏ ఎఫెక్ట్స్ డెవలప్ అవుతాయి, అవన్నీ ఈ 2 చాప్టర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సరే సార్, ఈ 2 చాప్టర్స్లో ఇప్పుడు మనం డీల్ చేయబోయే చాప్టర్ నాన్న ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో మనం డీల్ చేయబోయే ఫస్ట్ చాప్టర్ నాన్న సీనియర్ ఇంటర్ న్యూ సిలబస్ ఐపీ సిరీస్లో సో ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ నాన్న. సో ఫస్ట్ చాప్టర్ మా electric charges and fields. So electric charges and fields is one of the part in electrostatics where the charges is at rest, right? సరే సార్, ఇప్పుడు అసలు ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటి, ఫీల్డ్ అంటే ఏంటి, ఒక్కొక్క దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం నాన్న. ఫస్ట్ ఎలక్ట్రిక్ చార్జెస్ గురించి డిస్కషన్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటో ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. బట్ గుర్తుపెట్టుకో, త్రూ అవుట్ ద చాప్టర్ చార్జ్ అనేది ఎలా ఉండాలి? రెస్ట్లో ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న. సో ఇక్కడ మీరు థింక్ చేయాల్సినది ఏంటి అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ రెస్ట్లో ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలిజిబిలిటీ. ఓకే, సరే సార్, ఏం చేస్తాం సార్ చూడన్న. సో ఫస్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్లో ఫస్ట్ ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటి ఫస్ట్ అది ప్లాన్ చేద్దాం నాన్న. సో వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రిక్ చార్జ్? సో ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏంటి సార్? ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయి. సరే సార్, ఎలక్ట్రిక్ చార్జ్ మీన్స్ వాట్? సో ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఎప్పుడైనా సరే మనము స్మాల్ క్యూతో కానీ క్యాపిటల్ క్యూతో కానీ రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో స్మాల్ క్యూ ఆర్ క్యాపిటల్ క్యూతో మనం రిప్రజెంట్ చేస్తాం ఎలక్ట్రిక్ చార్జ్ అంటే. సో ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏం చెప్తాం సార్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అంటారు నాన్న. సో ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఏం చెప్తాము? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. It is the property of matter, okay, where this charge experiences a force. So electric charge oka force ni experience avutundanta. So where this electric charge experiences a force when it is placed in electric field అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం నాన్న. సో ఎప్పుడైతే ఒక ఛార్జ్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తారో అప్పుడు ఒక ఫోర్స్ అనేది ఆ ఛార్జ్ మీద మెయింటైన్ అవుతుందంట, ఒక ఫోర్స్ అనేది ఆ ఛార్జ్ ఎక్స్పీరియన్స్ అవుతుందంట. సో దాన్నే మనము ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాం. సరే సార్, ఏంటి 3 పాయింట్స్ గుర్తుపెట్టుకున్నానా, ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి సార్? బాబు గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, ఈ రెండు ఎలక్ట్రోస్టాటిక్స్ సంబంధించినది. ఎలక్ట్రోస్టాటిక్స్ అంటే ఛార్జెస్ రెస్ట్లోనే పెట్టి మనం సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి మాట్లాడదాం, అదైన తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుదాం. సరే, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అంటానా. ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. బాబు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అంటే మీనింగ్ ఏంటి? సో మ్యాటర్ అంటే అర్థం ఏంటి? విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై ద స్పేస్. అంతేనా? ఏ పార్టికల్ అయితే సర్టెన్ మాస్ కలిగి ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుందో దాన్నే మ్యాటర్ అంటాం. అలాంటి మ్యాటర్ మనకు 4 స్టేట్స్ ఉంటాయి, మీ కెమిస్ట్రీ ప్రకారం తెలుసు కదా. సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ప్లాస్మా స్టేట్ అని 4 స్టేట్స్ ఉంటాయి. సో సాలిడ్ కానీ లిక్విడ్ కానీ గ్యాస్ కానీ స్పేస్ని ఆక్యుపై చేస్తాయి. సర్టెన్ ఏరియాని, సర్టెన్ వాల్యూమ్ని, సర్టెన్ మాస్ కలిగిండే పార్టికల్ ఆక్యుపై చేయడం, దాన్నే మ్యాటర్ అంటాం. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది కూడా సర్టెన్ స్పేస్ని ఆక్యుపై చేసే పార్టికల్ లాంటిది నాన్న. సో అందుకే ఇక్కడ ఏం చెప్పాం? ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. సో మ్యాటర్ అంటే విచ్ హ్యాస్ సర్టెన్ ఆక్యుపైస్ ద స్పేస్, సో విచ్ హ్యాస్ మాస్. సో మాస్ కలిగిండే ఆ పార్టికల్కి సర్టెన్ మాస్ ఉంటుంది, విచ్ ఆక్యుపైస్ ద స్పేస్.
దాన్నే మనం మ్యాటర్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే పార్టికల్కి మాస్ ఉంటూ సర్టెన్ స్పేస్ని, సర్టెన్ వాల్యూమ్ని, సర్టెన్ రీజియన్ని ఆక్యుపై చేయగలుగుతుంది. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే ఒక పార్టికల్ని, ఒక ఛార్జ్ని ఏదైతే స్పేస్ని ఆక్యుపై చేస్తుందంటున్నామో ఆ ఎలక్ట్రిక్ ఛార్జు ఫోర్స్ని తీసుకుంటుందంట. అంటే ఏం ఫోర్స్ని తీసుకుంటుంది సార్? ఎప్పుడైతే ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే పార్టికల్ని ఏదైతే స్పేస్ని ఆక్యుపై చేస్తుందని చెప్పామో ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినా ఆ ఫీల్డ్స్ అనేవి ఏం చేస్తాయి సార్ అంటే ఆ పార్టికల్ మీద సర్టెన్ ఫోర్స్ని యాక్ట్ చేస్తాయి నాన్న. అంటే ఈ ఫీల్డ్స్ యొక్క ఫోర్స్ అంటే ఇక్కడ ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో, సో దిస్ ఈజ్ యువర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మీరు ప్లేస్ చేయడం వల్ల ఆ ఛార్జు సర్టెన్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక పార్టికల్ తీసుకున్నావు విచ్ ఆక్యుపైస్ ద స్పేస్, దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఇప్పుడు ఈ పార్టికల్ని నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్లో వేసేసాను అనుకోనా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేసాను అనుకో, ఆ ఫీల్డ్ ఏం చేస్తుంది? ఈ పార్టికల్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందిరా. అంటే ఈ పార్టికల్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే నేను ఎప్పుడైతే ఒక ఫీల్డ్లో ఉన్నాను అనుకోండి, నా మీద ఒక ఫోర్స్ అప్లై చేశారనుకోండి, అప్పుడు నేను నా మీద ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ఫోర్స్. అర్థమవుతుందా? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారా ఎగ్జామ్ హాల్లో, దాదాపుగా ఒక 10 మంది ఇన్విజిలేటర్లు మిమ్మల్ని చూస్తూ ఉన్నారనుకోండి, ఓకే, ఈగల్ ఐతో ఇట్లా చూస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు? ఏదో సర్టెన్ ప్రెజర్ అనేది మీరు ఫీల్ అవుతారు. ఒక ఎక్స్పీరియన్స్, ఏమి ఒక వైల్డ్ ఎక్స్పీరియన్స్ మీరు ఫీల్ అవుతారు. ఇంతమంది నన్నే చూస్తానా, నేనేం తప్పు చేసినాను అని. అలాగే ఇక్కడ కూడా ఒక పార్టికల్ ఏదైతే ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అయి ఉంటుందో ఆ పార్టికల్, ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ అంటే విచ్ ఆక్యుపైస్ ద స్పేస్ అండ్ విచ్ కంటైన్ మాస్. ఆ మాస్ కలిగిండే పార్టికల్ ఏదైతే స్పేస్ని ఆక్యుపై చేయగలుగుతుందో అటువంటి ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ కలిగిండే పార్టికల్, ఈ పార్టికల్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ వేస్తే ఆ ఫీల్డ్లోకి వేసిన వెంటనే ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ మీద సర్టెన్ ఫోర్స్ యాక్ట్ అవుతుందిరా. ఈ ఫీల్డ్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేస్తాయి? ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ మీద, ఆ పార్టికల్ మీద సర్టెన్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతుందన్న. అంటే ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ సర్టెన్ ఫోర్స్ని ఫీల్ అవుతుందన్నమాట. అంటే తన మీద ఎవరో ఫోర్స్ అప్లై చేస్తున్నారు అని. అలా ఏ పార్టికల్ అయితే ఫోర్స్ని ఫీల్ అవుతుందో, ఏ పార్టికల్ అయితే నా మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నారు సార్, ఐ ఆమ్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ఫోర్స్ అని చెప్తుందో ఆ పార్టికల్ని మీరు ఏమనల్లా? ఎలక్ట్రిక్ ఛార్జ్ అనాలి. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. అంటే వేరే వాళ్ళు తన మీద ఫోర్స్ అప్లై చేస్తున్నారు, అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంది. అంటే నా మీద ఎవరో ఫోర్స్ని అప్లై చేస్తున్నారు సార్ అని ఫీల్ అవుతూ ఉంటుంది పార్టికల్. దాన్నే ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాం. అంటే నువ్వు ఫీల్డ్లోకి ప్లేస్ చేసిన వెంటనే ఆ పార్టికల్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఆ పార్టికల్ వేసిన వెంటనే ఆ పార్టికల్ రెస్పాండ్ అవుతుంది. అంటే ఆ ఫీల్డ్ అనేది ఆ పార్టికల్ మీద ఫోర్స్ అప్లై చేసేసరికి ఆ పార్టికల్ ఆ ఫోర్స్కి రెస్పాండ్ అవ్వడం, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటాం నాన్న. నువ్వు ఒక న్యూ ఫీల్డ్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది అంటే నీ మీద ఏదో ఒక ఇంపాక్ట్ యాక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా ఒక పార్టికల్ని మీరు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ప్లేస్ చేసినప్పుడు ఆ పార్టికల్ ఒక ఫోర్స్ని ఫీల్ అవుతుంది. ఒక ఫోర్స్ తన మీద ఎవరో యాక్ట్ చేస్తున్నట్లు ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఫోర్స్కి రెస్పాండ్ అవ్వడం ఆ పార్టికల్ని, ఆ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటాం. బట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి అనేది ఫర్దర్ చాప్టర్స్లో, ఫర్దర్ కాన్సెప్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న. ఎందుకంటే దానికి ఇంకాస్త ఫండమెంటల్స్ రిక్వైర్మెంట్ అవసరం అవుతుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఊరికే ఓరల్గా చెప్పేది కాదు నాన్న, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఓరల్గా చెప్పేది కాదమ్మా. సో కాబట్టి కాన్సెప్చువల్గా నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. బట్ డెఫినేషన్ వైజ్ మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏం చెప్తాం? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. ఎప్పుడు అది ఫోర్స్ని ఫీల్ అవుతుంది? వెన్ యూ ప్లేస్ దట్ ఛార్జ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ నువ్వు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ వేస్తావో అప్పుడు అదొక ఫోర్స్ని ఫీల్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఆ ఫీల్డ్ యొక్క ఫోర్స్కి రెస్పాండ్ అవుతుంది. ఆ పార్టికల్నే, ఆ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్నే, దాన్ని మనం ఏమంటాం? ఎలక్ట్రిక్ ఛార్జ్ అని చెప్తాం. సో ఇది ఎలక్ట్రిక్ ఛార్జ్ యొక్క బేసిక్ కాన్సెప్ట్. సో దిస్ ఈజ్ యువర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అమ్మ, టేక్ స్క్రీన్ షాట్. బట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి ఫర్దర్ కాన్సెప్ట్స్లో, ఫర్దర్ చాప్టర్స్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్ వన్. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి రాసేసి.
జస్ట్ టేక్ స్క్రీన్ షాట్ ఆర్ పాస్ ద స్క్రీన్, యూ కెన్ రైట్ యువర్ నోట్స్. ఇంకా నేను మాటికి చెప్పాను, స్క్రీన్ షాట్కి మాత్రమే టైం ఇస్తాను నాన్న. ఓకే రైట్. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి మనం మాట్లాడాం కదా. సో విచ్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అన్నాం. బట్ యాక్చువల్గా ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి మీరు మాట్లాడేటప్పుడు నాన్న దాన్నే స్మాల్ క్యూ ఆర్ క్యాపిటల్ క్యూ అంటాం కదా. సో ఈ ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా ఐసోలేటెడ్గా ఉండదు నాన్న. అంటే సింపుల్గా ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఐసోలేటెడ్ అంటే సపరేట్గా, సింగిల్గా అని అర్థం. సో ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటాం నాన్న. సో ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాం. ఈ మీనింగ్ ఒకసారి చూడు. ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటున్నాం. అంటే అర్థం ఏమిటి? సింగిల్ ఛార్జ్ ఎప్పుడు నీకు అవైలబిలిటీలో ఉండదు. అంటే సార్ ఓ పాజిటివ్ ఛార్జ్ బయట ఇది, ఒక నెగిటివ్ ఛార్జ్ బయట ఇది, ఒక సింగిల్ ఛార్జు సపరేట్గా ఒక ఛార్జ్ నువ్వు బయటికి తీలేవు నాన్న. ఛార్జెస్ అనేవి, పార్టికల్స్ అనేవి సబ్స్టెన్సెస్లో ఉంటాయి. నువ్వు ఒక ఛార్జ్ తీసుకో అంటే అర్థం ఏంటి? సబ్స్టెన్స్ తీసుకో అని అర్థం. ఒక ఛార్జ్ని ఎప్పుడు నువ్వు బయటికి తేలేవు. ఇప్పుడు దీంట్లో ఛార్జెస్ ఉంటాయి, పార్టికల్స్ ఉంటాయి, ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. ఈ సబ్స్టెన్స్ లోపల, ఈ పెన్ను లోపల ఉండే పార్టికల్స్ని నువ్వు, అంటే ఈ పెన్నుని నువ్వు ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ వేస్తే ఇది లోపల ఉండే పార్టికల్స్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతాయి, ఫోర్స్ని ఫీల్ అవుతాయి. నువ్వు అప్లై చేసిండే ఫీల్డ్కి ఈ పెన్ను లోపల ఉండే పార్టికల్స్ రెస్పాండ్ అవుతాయి. దాన్నే ఛార్జెస్ అంట. నువ్వు అంతేగాని ఛార్జెస్ని బయటికి తీసి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వేయలేవు నాన్న. సో ఐసోలేటెడ్ ఛార్జ్, సపరేట్ ఛార్జ్ ఎప్పుడూ నీకు ఉండదు. అది సబ్స్టెన్స్ లోపల ఉంటుందిరా. ఒక ఛార్జ్ని ఫీల్డ్లో పెట్టండి అంటే అర్థం ఏంటమ్మా? సబ్స్టెన్స్ని ప్లేస్ చేయి అని అర్థం, విచ్ కంటైన్స్ ఎలక్ట్రిక్ ఛార్జ్. సో సబ్స్టెన్సెస్లో ఏదైతే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉంటాయో ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ కలిగిండే సబ్స్టెన్స్ని నువ్వు ఫీల్డ్లోకి అప్లై చేయడం. అర్థమవుతుందా? సో దాన్ని మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ సో ఐసోలేటెడ్ అంటాం. సో కాబట్టి ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్ అంటున్నానా? సింపుల్. ఏమందరికి అర్థమవుతుందా? సో ఐసోలేటెడ్ అంటే సింగిల్ ఛార్జ్ కానీ ఒక ఛార్జ్ని సపరేట్ చేయడం కానీ ఎప్పుడు జరగదు. సబ్స్టెన్స్ని ప్లేస్ చేయాలి అని అర్థం. ఇప్పుడు ఛార్జ్ని అక్కడ ప్లేస్ చేయాలంటే ఛార్జ్ ఎక్కడిని పట్టుకొస్తావు? ఆబ్జెక్ట్లో ఉండే ఛార్జ్ని బట్టి తీసేక అవుతుందా? కాదు నాన్న, ఈ సబ్స్టెన్స్ని అక్కడ ప్లేస్ చేస్తాం. రిమెంబర్ దిస్ వన్. సో కాబట్టి ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్ అంటాం. రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్లోకి వెళ్దాం నాన్న. ఇది బాగా గుర్తుపెట్టుకో. సో ఐసోలేటెడ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్. ఎప్పుడైనా సరే మనకు ఫిజిక్స్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి సార్ అంటే 3 టైప్స్ ఉంటాయి. ఏవేవి 3 టైప్స్ సార్? ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ అంటాం. సో ఛార్జెస్ ఆర్ ఆల్వేస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ ఛార్జ్, సెకండ్ వన్ నెగిటివ్ ఛార్జ్, third one is neutral charge. So positive charge, negative charge and neutral charge. Okay. So positive charge, నెగిటివ్ ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్, ఇలా 3 టైప్స్ ఉంటాయి నాన్న. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆర్ దేర్? వీ హ్యావ్ 3 టైప్స్ నాన్న. ఏవేవి? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రల్ ఛార్జ్ ఉంటుందిరా. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సింగిల్ ఛార్జ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ చెప్తున్నాను చూడు, ఐసోలేటెడ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, సింగిల్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. ఒక బాడీలో సింగిల్గా ఒకే ఛార్జ్ ఎప్పుడూ ఉండదు నాన్న. ఒక ఛార్జ్ నువ్వు బయటికి తీయలేవు. అట్ ద సేమ్ టైం సింగిల్ ఛార్జ్ ఒక బాడీలో ఉండదు. సో ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సింగిల్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. ఐసోలేటెడ్ అంటే సపరేట్ ఛార్జ్ ఉండదు, బయటికి తీయలేవు సపరేట్గా. అట్ ద సేమ్ టైం సింగిల్ ఛార్జ్, సింగిల్ టైప్ ఆఫ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. సింగిల్ టైప్ ఆఫ్ ఛార్జ్, ఛార్జ్ని క్యూ అంటాం. క్యూ అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అర్థం. సో సింగిల్ టైప్ ఆఫ్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. సో ఒక సబ్స్టెన్స్ మీరు తీసుకుంటే అందులో ఛార్జెస్ ఉంటాయి, కరెక్టే. సింగిల్ ఛార్జ్ ఎప్పుడు ఉండదు. ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఆ సబ్స్టెన్స్లో ఉండదురా. ఓన్లీ నెగిటివ్ ఛార్జ్
ఆ సబ్స్టెన్స్లో ఉండదు. వన్ టైప్ ఆఫ్ చార్జ్ ఒక సబ్స్టెన్స్లో ఉండదు, ఒక ఛార్జ్ని సపరేట్గా చేయలేవు. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? సరే సార్, సో సింగిల్ టైప్ ఆఫ్ చార్జ్ ఉండదు అంటున్నాం, మళ్ళీ సబ్స్టెన్స్లో ఏముంటాయి సార్ అంటే సబ్స్టెన్స్ ఆల్వేస్ కంటైన్, గుర్తుపెట్టుకో, సబ్స్టెన్సెస్ ఆల్వేస్ కంటైన్ టూ చార్జెస్. సబ్స్టెన్సెస్ ఎప్పుడు కూడా టూ చార్జెస్ కలిగి ఉంటాయి నాన్న. అంటే పాజిటివ్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ ఉంటాయి, రెండు ఛార్జులు కలిసి ఉంటాయిరా. ఓన్లీ సింగిల్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. సో పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, ఆ రెండు కలిపితేనే ఒక సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్, దాని చుట్టూ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. నెగిటివ్ ఛార్జెస్, ఓన్లీ న్యూక్లియస్ టు బి, ఓన్లీ ఎలక్ట్రాన్స్ టు బి, యూ కెనాట్ గెట్ ఇట్. ఒక ఛార్జ్ని బయట ఇది, యూ కెనాట్ గెట్ ఇట్. అందుకే సపరేట్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్, సింగిల్ టైప్ ఆఫ్ చార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఆర్ దేర్? 3 types. సింగిల్, సపరేట్ చార్జ్, యూ కెనాట్ గెట్ ఇట్. సో పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ రెండు కలిపితే ఒక సబ్స్టెన్స్. ఏం అర్థమవుతుందా? సో ఎప్పుడు కూడా సబ్స్టెన్సెస్ కంటైన్స్ టూ చార్జెస్, దట్ ఈస్ పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్. మళ్ళీ న్యూట్రల్ ఛార్జ్ అంటే ఏంటి సార్? గుర్తుపెట్టుకో, న్యూట్రల్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, న్యూట్రల్ ఛార్జ్ అంటే ఈక్వల్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నెగిటివ్ రా. గుర్తుపెట్టుకో, న్యూట్రల్ ఛార్జ్ అంటే ఈక్వల్ పాజిటివ్ అండ్ ఈక్వల్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటే దాన్నే న్యూట్రాలిటీ అంటాం. న్యూట్రాలిటీ అంటే సేమ్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్, సేమ్ నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ ఒక సబ్స్టెన్స్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? న్యూట్రల్ ఛార్జ్ అంటాం. అంతేగాని అది పాజిటివ్ నెగిటివ్ అట్లా కాదు నాన్న. పాజిటివ్ అంటే ఓన్లీ పాజిటివ్, ఎప్పుడు ఉండదు. ఓ ఛార్జ్ని బట్టి తీయచ్చా? తీయలేవు. ఒక సబ్స్టెన్స్ అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ నెగిటివ్ రెండు ఈక్వల్ నెంబర్లో ఆ సబ్స్టెన్స్లో ఉంటే దాన్ని మనం ఏమంటాం? న్యూట్రల్ ఛార్జ్ అంటాం. గుర్తుపెట్టుకో. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్జెస్ ఆర్ దేర్? 3 types. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్. సో పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపే ఉంటాయి ఓ సబ్స్టెన్స్లో. న్యూట్రల్ అంటే ఆ సబ్స్టెన్స్లో ఈక్వల్ పాజిటివ్, ఈక్వల్ నెగిటివ్, దాన్నే న్యూట్రల్ ఛార్జ్ అంటాం. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ వచ్చేసి కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో నెక్స్ట్ నాన్న, కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. సో కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ ఏంటి? జాగ్రత్తగా చూడు. కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. బాబు కండక్టర్స్ అంటే అర్థం ఏంటి అంటే వేర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ అవైలబుల్. సో కండక్టర్స్ అంటే ఎప్పుడు కూడా ఏం చెప్తాము? ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్లో ఉంటాయిరా, దాన్నే కండక్టర్స్ అంటాం నాన్న. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబుల్, అలో ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. ఏ మెటీరియల్ అయితే కరెంట్ని అలో చేస్తుందో, ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్నే మనం కండక్టర్స్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్ మెటల్స్ రా. సింపుల్ నాన్న. సో ఈ ఎగ్జాంపుల్స్, కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే మెటల్స్. మెటల్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. బట్ అందులో బెస్ట్ కండక్టర్ ఏంటి అంటే కాపర్. కాపర్ ఇస్ ద బెస్ట్ కండక్టర్. సో బెస్ట్ కండక్టర్ ఏంటి అంటే కాపర్ నాన్న, గుర్తుపెట్టుకో. సరే, ఈ కండక్టర్స్ అంటే ఏంటి? కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ అండ్ మెటీరియల్ రా. అంటే ఏదన్నా ఒక మెటల్ తీసుకున్నానా అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ అనేది ఈజీగా ఫ్లో కాగలుగుతుంది. సో మీరు మన ఇంట్లో ఏ హౌస్ అప్లయన్సెస్ తీసుకున్నా దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి అంటే కండక్టర్లోనే ఫ్లో అవుతుందమ్మా. మీకు ఆల్రెడీ చెప్పాను, చార్జెస్ ఎప్పుడు నువ్వు బయటికి తీయలేవు. వన్ టైప్ ఆఫ్ చార్జ్ ఎప్పుడు సబ్స్టెన్స్లో ఉండదు, 2 charges మిక్సింగ్లో ఉంటాయని చెప్పాను కదా. సో మీరు ఒక వైర్ తీసుకుంటే పాజిటివ్ అయాన్స్ అన్నీ కూడా రెస్ట్ కండిషన్లో ఉంటాయి, బట్ ఎలక్ట్రాన్స్ అన్నీ సర్కులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి నాన్న. బట్ ఆ వైర్లో, ఆ కండక్టింగ్ వైర్లో రూమ్ టెంపరేచర్ వల్ల సమ్ హీట్ ఎనర్జీ ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద యాక్ట్ అవుతుంది నాన్న. అంటే సార్ ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడన్న, కండక్టర్స్ యొక్క కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే జాగ్రత్తగా చూడు. సపోజ్ మీరు ఒక కండక్టర్ తీసుకున్నారనుకోండి, ఈ కండక్టర్ వైర్లో సపోజ్ ఇది కండక్టర్ వైర్ నాన్న, ఇదంతా కండక్టర్ వైర్. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ కండక్టర్ వైర్. ఇప్పుడు ఈ కండక్టర్ వైర్లో పాజిటివ్ ఛార్జెస్ అన్నీ రెస్ట్లో ఉంటాయి ఇలా. ఓకే, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి నాన్న సర్క్యులర్ ఆర్బిట్స్లో. ఓకే, ఈ లాస్ట్ ఆర్బిట్ని మనము అవుటర్ మోస్ట్ షెల్ అంటాం.
దానిలో తిరిగే ఎలక్ట్రాన్స్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటాం. ఇప్పుడు ఈ కండక్టర్ వైర్, ఇది కండక్టింగ్ వైర్, కాపర్ వైర్ అనుకుంటా. ఈ కాపర్ వైర్ చుట్టూ రూమ్ టెంపరేచర్ ఉంటుంది కదా, దీని చుట్టూ రూమ్ టెంపరేచర్. ఆ రూమ్ టెంపరేచర్లో ఉండే హీట్ ఎనర్జీ ఈ వైర్ లోపల ఉండే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ మీద ఇన్సిడెంట్ అవుతుందన్న. సో రూమ్ టెంపరేచర్ వల్ల డెవలప్ అయ్యే హీట్ ఎనర్జీ ఏం చేస్తుంది, ఆ వైర్ లోపల ఉండే సర్క్యులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతున్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద ఈ రూమ్ టెంపరేచర్ ఆఫ్ ఎనర్జీ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. అలా ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్ డస్ నాట్ స్టే ఇన్ దట్ ఆర్బిట్, ద ఎలక్ట్రాన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్. ఈ ఎలక్ట్రాన్ బయటకు వచ్చేస్తుంది, ఆర్బిట్ బయటకు వచ్చేస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం నాన్న. అలా నువ్వు ఎప్పుడైతే ఒక కండక్టింగ్ వైర్ని తీసుకుంటావో ఆ కండక్టింగ్ వైర్లో ఉండే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద, అవుటర్ మోస్ట్ షెల్స్లో రివాల్వ్ అవుతున్న వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద ఆ వైర్ చుట్టూ ఉండే రూమ్ టెంపరేచర్ వల్ల హీట్ ఎనర్జీ ఆ అవుటర్ మోస్ట్ షెల్స్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ డస్ నాట్ స్టే సచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంత రూమ్ టెంపరేచర్ ఆఫ్ ఎనర్జీ వస్తే ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకోలేవు నాన్న. బికాస్ ఆఫ్ దట్ హై హీట్ ఎనర్జీ ద ఎలక్ట్రాన్స్ కమ్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఆర్బిట్ బయటకు వచ్చేస్తాయో అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ని మనం ఏమంటామంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. వీటినే ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటాం. దే మూవ్ ర్యాండమ్లీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇర్రెగ్యులర్గా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటాయి. ఫ్రీ అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫోర్సెస్ అని అర్థం. అంటే న్యూక్లియస్తో ఎటువంటి కాంటాక్ట్ ఉండదు నాన్న, ఎటువంటి ఫోర్స్ రెస్పాండ్ కాదు. అలా వైర్లో నువ్వు ఏ కండక్టింగ్ వైర్ తీసుకున్నా సమ్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ వస్తాయి నాన్న. అంటే నువ్వు ఇది కండక్టింగ్ వైర్ అనుకోండి, దీని చుట్టూ ఉండే రూమ్ టెంపరేచర్ వల్ల హీట్ ఎనర్జీ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మీద ఇన్సిడెంట్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వచ్చేస్తాయి. బయటికి అంటే వైర్ బయటికి కాదు, ఈ విసినిటీ బయటికి, అంటే ఈ ఆటం బయటికి నాన్న. ఈ ఆర్బిట్ బయటకు వచ్చేసి ఏ ఫోర్స్తో ఇంటరాక్ట్ కాకుండా ఇండిపెండెంట్గా ఇష్టానుసారంగా హై స్పీడ్తో ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక డైరెక్షన్లో వెళ్తే దాన్నే కరెంట్ అంటాం. సో ఇవి ఫ్రీ ఎలక్ట్రాన్స్, ఇలా ఇర్రెగ్యులర్గా వెళ్తున్నాయి కదా. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఒక్క డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, ఒక్క డైరెక్షన్లో ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అన్నీ ఫ్లో అవుతే విచ్ కాజెస్ కరెంట్. అది కండక్టర్ నాన్న, గుర్తుపెట్టుకో. ఓకే, సో ఎప్పుడైనా సరే కండక్టర్ వెళ్ళాలి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ చేసే మెటీరియలే కండక్టర్. మెటల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ కాపర్. ఆ కాపర్లో ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండడం వల్ల ఇవన్నీ ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఒక డైరెక్షన్లో వెళ్ళేటట్లు చేయగలిగితే అప్పుడు నీకు వచ్చేదే కరెంట్ అంటాం. ఇది కండక్టర్స్. అర్థమవుతుందా? కరెంట్ని ఫ్లో చేసే ఎలిమెంట్ని, మెటీరియల్ని మనం కండక్టర్స్ అంటాం. అదే ఇన్సులేటర్స్ అన్నామనుకోండి, వేర్ కరెంట్ బికమ్స్ జీరో. కరెంట్ జనరేట్ చేయనిది నాన్న, దాన్ని మనం ఇన్సులేటర్ అంటాం రా. సో ఇన్సులేటర్ అంటే ద మెటీరియల్, అంటే నథింగ్ బట్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, రబ్బర్. దేంట్లోనూ కరెంటు పాస్ కాదు నాన్న. అందుకే మీరు ఎప్పుడైనా కరెంట్ షాక్ వచ్చేటప్పుడు రబ్బర్ స్లిప్పర్స్ వేసుకోండి అంటారు కదా. సో ప్లాస్టిక్, రబ్బరు అలాంటివన్నీ కూడా ఇన్సులేటర్స్ అంటాం. విచ్ డస్ నాట్ అలో ద కరెంట్ టు పాస్ త్రూ ఇట్. కరెంట్ ఫ్లో అనేది ఉండదు, కరెంట్ జీరో అవుతుంది. ఆ మెటీరియల్ని మనం ఏమంటాం? ఇన్సులేటర్ అంటాం. సో ఇన్సులేటర్ అంటే నువ్వు ఎంత హీట్ ఎనర్జీ అప్లై చేసినా రూమ్ టెంపరేచర్ వల్ల ఎలక్ట్రాన్ బయటికి రాదురా. అంటే ఆల్ ఎలక్ట్రాన్స్ ఆర్ టైట్లీ బౌండ్ టు ద న్యూక్లియస్ ఓన్లీ, యూ కెనాట్ గెట్ ఇట్. సో దాన్నే ఇన్సులేటర్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఇన్సులేటర్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎలక్ట్రాన్స్ నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. సింపుల్ నాన్న. నువ్వు తీసుకున్న ఇన్సులేటర్ మెటీరియల్లో సపోజ్ ఇప్పుడు నువ్వు ఇది ఇన్సులేటింగ్ మెటీరియల్ అనుకోనా, ఇది ఇన్సులేటర్ రా. ఈ ఇన్సులేటర్ మెటీరియల్లో ఇది పాజిటివ్ అయాన్స్ రా, ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఇలా సర్క్యులర్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతూ ఉంటాయి. అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఉండే ఎలక్ట్రాన్స్నే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ వల్ల నువ్వు హీట్ ఎనర్జీ అప్లై చేస్తావు, రూమ్ టెంపరేచర్. సో ఈ రూమ్ టెంపరేచర్ వల్ల హీట్ ఎనర్జీ అప్లై చేసిన వెంటనే ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ రెస్పాండ్ కావు. నువ్వు హీట్ ఎనర్జీ ఎంత అప్లై చేసినా ఈ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ టైట్లీ బౌండ్ టు ద న్యూక్లియస్. ఈ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? టైట్లీ బౌండ్. సో న్యూక్లియస్కి టైట్లీ బౌండ్ అవ్వడం వల్ల సో నో ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ లేకపోతే కరెంట్ అనేది రాదు. సో దాన్ని ఇన్సులేటర్ అంటాం. కాబట్టి నువ్వు తీసుకున్న కండక్టింగ్ మెటీరియల్ మెటల్ ఏదైనా తీసుకో, హ్యాపీగా రూమ్ టెంపరేచర్ వల్ల వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆ ఎనర్జీని తట్టుకోలేక
తీసుకోలేక ఎలక్ట్రాన్స్ ఆర్బిట్ బయటకు వచ్చేసి ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఇర్రెగ్యులర్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఆ ఇర్రెగ్యులర్గా మూవ్ ఎలక్ట్రాన్స్ ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఫ్లో అయ్యేటట్లు చేయగలిగితే అప్పుడు కరెంట్ వస్తుంది. కండక్టర్ విచ్ అలో ద కరెంట్. బట్ ఇన్సులేటర్ మెటీరియల్ ఏంటి, దాని యొక్క నేచర్ ఏం చెప్తుంది? నువ్వు ఒక ఇన్సులేటర్ రబ్బర్ కానీ అలాంటివి తీసుకున్నాను, ఒక గ్లాస్, ప్లాస్టిక్ అలాంటివి తీసుకుంటే ఏం చేస్తుందంటే నువ్వు ఎంత రూమ్ టెంపరేచర్ అప్లై చేసినా అందులో ఉండే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ రెస్పాండ్ కాదు. అది న్యూక్లియస్తోనే అటాచ్మెంట్ ఉంటుందిరా. మెటీరియల్ బ్రేక్ అవుతుందే తప్ప అక్కడ ఎటువంటి కరెంట్ని అలో చేయదు. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. అది దాని యొక్క నేచర్. ఇన్సులేటర్ సబ్స్టెన్స్ యొక్క నేచర్. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క క్యారెక్టర్ ఎలాగైతే ఉంటుందో మెటల్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది, కండక్టర్కి, ఇన్సులేటర్కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఇన్సులేటర్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకున్నప్పుడు నువ్వు ఎంత హీట్ ఎనర్జీ అప్లై చేసినా ఆ ఎలక్ట్రాన్ బయటికి రాదు ఆర్బిట్ నుండి. సో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ టైట్లీ బౌండ్ టు ద న్యూక్లియస్ విచ్ డస్ నాట్ అలో ద కరెంట్. సో నీ కరెంట్ వెళ్ళకూడదు అంటే ఇన్సులేటర్, కరెంట్ వెళ్ళాలంటే కండక్టర్. అది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అదే కండక్టర్ అండ్ ఇన్సులేటర్, మర్చిపోకూడదు. Take screenshot or pause the screen, you can write it. Right? So screenshot అయిన తర్వాత నెక్స్ట్ నాన్న ఈ కండక్టర్ ఇన్సులేటర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్. సో నెక్స్ట్ సైడింగ్ నాన్న ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్. సో ఛార్జ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సో జాగ్రత్తగా చూడు. ఇప్పుడు వరకు మనం ఏం చెప్పాం? సో ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ గురించి మనం మాట్లాడినాం, అంతేనా? సో టోటల్ చాప్టర్లో ఛార్జెస్ ఎప్పుడు రెస్ట్లో ఉండాలా, బ్రెయిన్లో పెట్టుకో. ఓకే, మనం త్రూ అవుట్ ద చాప్టర్ ఛార్జ్ రెస్ట్లో పెట్టే మాట్లాడతాం. బట్ సింగిల్ ఛార్జ్ బయటికి రాదు. వన్ టైప్ ఆఫ్ ఛార్జ్ ఎప్పుడు ఉండదు. రిమెంబర్ కేర్ఫుల్లీ. ఓకే సార్. సరే, ఇప్పుడు ఇక్కడ ఛార్జ్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్ విచ్ ఆక్యుపైస్ ద స్పేస్. ఆ పార్టికల్ కలిగిండే సబ్స్టెన్స్ని ఎప్పుడైనా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు ఆ సబ్స్టెన్స్లో ఉండే ఎలక్ట్రిక్ ఛార్జ్ సర్టెన్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ అవుతుంది. సర్టెన్ ఫోర్స్ తన మీద ఎవరో ఫోర్స్ని అప్లై చేస్తున్నారని ఫీల్ అవుతుంది. అలా పార్టికల్స్, ఆ సబ్స్టెన్స్లో ఉండే పార్టికల్స్ ఆ ఫీల్డ్ వల్ల, ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ని ఫీల్ అవుతే, రెస్పాండ్ అవుతే ఆ పార్టికల్స్నే ఎలక్ట్రిక్ ఛార్జ్ అని చెప్తాం. సో ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 టైప్స్. పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్. పాజిటివ్ నెగిటివ్ రెండు కలిపే ఉంటాయి ఒక సబ్స్టెన్స్లో. న్యూట్రల్ అంటే ఈక్వల్ పాజిటివ్, ఈక్వల్ నెగిటివ్. కండక్టర్ అంటే ఆల్ మెటల్స్ విచ్ అలో ద కరెంట్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక డైరెక్షన్లో వెళ్తే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇన్సులేటర్, ఆ మెటీరియల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు, కరెంట్ జీరో విచ్ డస్ నాట్ అలో బికాస్. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ టైట్లీ బౌండ్. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ కేమ్ అవుట్ ఆఫ్ ద ఆర్బిట్ and move randomly in all directions, but when these randomly moved electrons moved in one direction which causes current. Next, properties of charge. So ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, charge is always a scalar quantity అంటాం. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జ్లో ఏం చెప్తామన్నా, ఛార్జ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా స్కేలార్ క్వాంటిటీ అంటాను నాన్న. స్కేలార్ క్వాంటిటీ అంటే ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. అది పాజిటివ్ ఛార్జ్ ఉన్నా, నెగిటివ్ ఛార్జ్ ఉన్నా ఆల్వేస్ యాడ్. గుర్తుపెట్టుకో. సో అది పాజిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, నెగిటివ్ ఛార్జ్ అవ్వచ్చు, బట్ స్కేలార్ కాబట్టి ఆల్వేస్ యాడ్ నాన్న. ఇప్పుడు సపోజ్ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందిరా, ఒక నెగిటివ్ ఛార్జ్ ఉంది నాన్న, మళ్ళీ ఒక పాజిటివ్ ఛార్జ్ ఉందిరా. ఇప్పుడు ఈ మూడింటిని ఏం చేస్తాం సార్ అంటే జస్ట్ యాడ్ దెమ్. సో స్కేలార్. సో ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, నో డైరెక్షన్. ఛార్జ్కి ఎప్పుడు డైరెక్షన్ చెప్పాం. స్కేలార్ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇన్ నేచర్, ఫస్ట్ ఇయర్ వెక్టార్స్. సో స్కేలార్ అంటే ఆల్వేస్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ మెయింటైన్ అన్న, ఓన్లీ అడిటివ్ ఇన్ నేచర్. స్కేలార్ అంటే అన్ని యాడ్ చేసేయాలి అంతే, ఇంకేం లేదురా. అది పాజిటివ్ సైన్ ఉండనండి, నెగిటివ్ సైన్ ఉండనండి, అన్ని ఛార్జులు యాడ్ చేయాలా. సో అది స్కేలార్ ప్రాపర్టీ, క్యారెక్టర్. సో ఛార్జ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్, నీ దగ్గర ఎన్ని ఛార్జులన్నా ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఛార్జులన్నా ఉన్నాయి, చార్జ్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, జస్ట్ యాడ్ దెమ్, సింపుల్. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుందని చెప్పున్నానా. సో ఇవన్నీ స్కేలార్ అవ్వడం వల్ల, చార్జ్ ప్రాపర్టీ స్కేలార్ అవ్వడం వల్ల ఆల్ దీస్ చార్జెస్ గెట్ యాడెడ్. ప్లస్ Q1 మైనస్ Q2 ప్లస్ Q3. సో చార్జులు ఎప్పుడు కూడా స్కేలార్ క్వాంటిటీ, ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. ఓకే, సో ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్, గుర్తుపెట్టుకో. రైట్.
సో కాబట్టి ఛార్జ్ అనేది ఎప్పుడు కూడా ఏంటి, ఇట్ ఈస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, ఆల్వేస్ అడిటివ్ ఇన్ నేచర్. గుర్తుపెట్టుకోమ్మా. సో ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ అన్న జస్ట్ యాడ్ దెమ్, సింపుల్. రాసే, టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ నాన్న. సో ప్రాపర్టీ ఆఫ్ ఛార్జ్లో ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే, ప్రాపర్టీ ఆఫ్ ఛార్జ్లో నాన్న ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే, ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫరబుల్. గుర్తుపెట్టుకో, ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫరబుల్ అంటాం నాన్న. సో ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫరబుల్. ఛార్జ్ని ఎప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటాం నాన్న. గుర్తుపెట్టుకో, ఛార్జ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫరబుల్ అంటాం. అంటే మీనింగ్ ఏంటి సార్, ఛార్జు ఒక సబ్స్టెన్స్లో ఉండే ఛార్జ్ని ఇంకో సబ్స్టెన్స్లోకి ట్రాన్స్ఫర్ చేయొచ్చంట. క్యారెక్టర్లు చెప్తాను ప్రాపర్టీస్ ఆఫ్ ఛార్జెస్లో. సో ఛార్జ్ ఇస్ ఎ స్కేలార్ క్వాంటిటీ, అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ద ఛార్జ్. బట్ ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ అంటే, ఓన్లీ ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకో, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్డ్ పార్టికల్. నెగిటివ్ ఛార్జ్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ కదా. ఏ టైప్ ఆఫ్ ఛార్జ్ని మీరు సబ్స్టెన్సెస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు సార్ అంటే, ఓన్లీ ఎలక్ట్రాన్స్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బికాజ్ విచ్ హ్యాస్ లెస్ మాస్. సో ఎలక్ట్రాన్కి ఎప్పుడు తక్కువ మాస్ ఉంటుంది కాబట్టి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛార్జ్ ఏంటి సార్ అంటే ఎలక్ట్రాన్స్. పాజిటివ్ ఛార్జ్కి మోర్ మాస్ కాబట్టి అది ఎప్పుడు ట్రాన్స్ఫర్ కాదు నాన్న. కాబట్టి ఏ ఛార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుంది సార్ అంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. గుర్తుపెట్టుకో. సరే సార్, ఇప్పుడు సపోజ్ 2 సబ్స్టెన్సెస్ ఉంటాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి సార్? సపోజ్ నాన్న, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సబ్స్టెన్స్ ఏ, ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ సబ్స్టెన్స్ బి. సో సబ్స్టెన్స్ ఏ, సబ్స్టెన్స్ బి, రైట్. మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి సబ్స్టెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయి, ఈక్వల్గా ఉంటే న్యూట్రాలిటీ. సో ప్రతి సబ్స్టెన్స్లో 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉంటాయని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఈ సబ్స్టెన్స్ ఏ ఇలా తీసుకున్నాం. సో దిస్ ఈజ్ యువర్ సబ్స్టెన్స్ ఏ ఐఎమ్ టేకింగ్. సో దిస్ ఈజ్ యువర్ సబ్స్టెన్స్ ఏ, ఓకే, అండ్ దిస్ ఈజ్ యువర్ సబ్స్టెన్స్ బి, రైట్. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూడన్న, సబ్స్టెన్స్ ఏలో 40 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 20 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్స్ అంటే పాజిటివ్. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ కలిపితేనే ఒక సబ్స్టెన్స్. ఐసోలేటెడ్ ఛార్జ్, సింగిల్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. సరే సార్, సబ్స్టెన్స్ బిలో 60 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ హ్యూజ్ సైజ్. సో సబ్స్టెన్స్ ఏ కంటే బి కొద్దిగా సైజ్ ఎక్కువ కదా, మోర్ ఛార్జెస్ ఉంటాయి. 30 పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు దూరంగా ఉన్నప్పుడు ఈ ఛార్జెస్ మధ్య ఎటువంటి ట్రాన్స్ఫరబుల్ కాదు నాన్న. ఎందుకంటే సబ్స్టెన్స్ ఏ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నాయి, 40 ఎలక్ట్రాన్స్, 20 పాజిటివ్ ఛార్జెస్. సబ్స్టెన్స్ బి బికాస్ ఆఫ్ లార్జ్ సైజ్ 60 ఎలక్ట్రాన్స్, 30 పాజిటివ్ ఛార్జెస్. ఈ రెండు చాలా దూరంలో ఉండడం వల్ల నో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ టేక్స్ ప్లేస్. ఛార్జెస్ ట్రాన్స్ఫర్ కాలేవు. బట్ ఈ రెండుటిని నేను దగ్గరగా ప్లేస్ చేసిన, ఈ రెండుటిని రబ్ చేసిన, ఈ రెండుటిని కాంటాక్ట్ చేసిన, అప్పుడు ఛార్జీలు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఛార్జ్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి సార్ అంటే రబ్ వల్ల, 2 సబ్స్టెన్సెస్ రబ్ చేయడం వల్ల, లేదా కాంటాక్ట్ చేయడం వల్ల, లేదా జస్ట్ ప్లేస్ నియరర్. సో ఈ 2 సబ్స్టెన్సెస్ దగ్గరగా ప్లేస్ చేయడం వల్ల అప్పుడు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జెస్, అవి కూడా ఓన్లీ ఎలక్ట్రాన్స్ కుడ్ టేక్స్ ప్లేస్. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఆ 2 సబ్స్టెన్సెస్ని రబ్ చేయి, బాగా రబ్ చేయి. లేదు సార్ దగ్గరగా పెట్టు, లేదు సార్ రెండింటిని కాంటాక్ట్ చేయి, అప్పుడు నీకు ఛార్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా కాకుండా ఎక్కడో దూరంగా సమ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పెట్టి ఛార్జెస్ని నువ్వు ట్రాన్స్ఫర్ చేయండి సార్, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావు సార్ అంటే కావు, బికాస్ ఆఫ్ లార్జ్ గ్యాప్. సో కాబట్టి దగ్గరగా ప్లేస్ చేయి, కాంటాక్ట్ చేయి, రబ్ చేయి, అప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి, రైట్. సో ఇప్పుడు ఈ రెండుటి మధ్య నేను ఒక రబ్బింగ్ని క్రియేట్ చేస్తానారా. సో ఈ రెండుటి మధ్య నేను రబ్ అన్నా చేస్తా అంటే రెండుటిని బాగా రబ్ చేయడం, లేదు సార్ లేదా కాంటాక్ట్ చేస్తా, జస్ట్ టచ్ చేస్తా రెండుటిని, కాంటాక్ట్ 2 సబ్స్టెన్సెస్ని ఇలా టచ్ చేయడం, లేదా ప్లేస్ నియరర్, ఈ రెండుటిని దగ్గరగా ప్లేస్ చేస్తా, ఈ 2 సబ్స్టెన్సెస్ని దగ్గరగా చేయడం, అప్పుడు ఛార్జెస్ అనేవి
ట్రాన్స్ఫర్ అవుతాయి అంటన్నా. సో ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి సార్ ఈ ఛార్జెస్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోనన్నా, ట్రాన్స్ఫర్ అవ్వాలి ఛార్జెస్, అది కూడా ఓన్లీ ఎలక్ట్రాన్స్ అంటే, సో ఎక్కడైతే మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడి నుండి మీ జర్నీ స్టార్ట్ అవుతుందన్న. సో ఎక్కడైతే మోర్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో, మోర్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద సబ్స్టెన్స్, more electrons contains, okay, that start transfer. ఏ సబ్స్టెన్స్లో అయితే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ సబ్స్టెన్స్ ట్రాన్స్ఫర్ని స్టార్ట్ చేస్తుంది. సింపుల్ రా. సో ఇప్పుడు నేను 2 సబ్స్టెన్సెస్ తీసుకున్నా, ఆ 2 సబ్స్టెన్సెస్ని బాగా రబ్ చేస్తానా, లేదా కాంటాక్ట్ చేస్తానా, లేదా దగ్గరగా ప్లేస్ చేస్తానా. బట్ ఇప్పుడు సార్ దగ్గరగా ప్లేస్ చేసినాను సార్, లేదా బాగా రబ్ చేస్తాను సార్, అప్పుడు ఛార్జ్లు ఎట్లా ట్రాన్స్ఫర్ కావాలా? ఏ సబ్స్టెన్స్లో ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఆ సబ్స్టెన్స్ నుండి ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతుందిరా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, సబ్స్టెన్స్ ఏ, సబ్స్టెన్స్ బి, దేంట్లో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అంటే సబ్స్టెన్స్ బిలో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సబ్స్టెన్స్ బి నుండి ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న. ఓకే, సో సబ్స్టెన్స్ బి నుండి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. సింపుల్. సో ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడి నుండి జర్నీ స్టార్ట్ అవుతుంది నాన్న. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మోర్ ఎలక్ట్రాన్స్ సబ్స్టెన్స్ బిలో ఉన్నాయి వెన్ కంపేర్డ్ విత్ సబ్స్టెన్స్ ఏ. ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఏ ట్రాన్స్ఫరబుల్ నాన్న, నో పాజిటివ్ చార్జెస్ బికాస్ ఆఫ్ లెస్ మాస్, ఎలక్ట్రాన్స్ ఓన్లీ ట్రాన్స్ఫరబుల్. ఈ రెండు రబ్ చేసిన, నీరర్ చేసిన, కాంటాక్ట్ చేసిన, ఏ సబ్స్టెన్స్లో అయితే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అక్కడి నుండి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆ ఎలక్ట్రాన్స్ ఇక్కడ వెళ్తాయి అంటే సబ్స్టెన్స్ బి లూజెస్ ద ఎలక్ట్రాన్స్, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఇక్కడి నుండి వెళ్తున్నాయి కదా. సో కాబట్టి సబ్స్టెన్స్ బి లూజెస్ ద ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఇక్కడికి వెళ్తున్నాయి కాబట్టి సబ్స్టెన్స్ ఏ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్, సబ్స్టెన్స్ ఏ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్. ఓకే, సో సబ్స్టెన్స్ బి లూజెస్ ద ఎలక్ట్రాన్స్, సబ్స్టెన్స్ ఏ గెయిన్స్ ద ఎలక్ట్రాన్స్. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని లూజ్ అయిపోయిందో ఎలక్ట్రాన్స్ అన్నీ తగ్గిపోతాయి. అప్పుడు రిమైనింగ్ ఛార్జ్ ఏముంటుంది? ఎక్కువగా, డామినెంట్గా పాజిటివ్ ఛార్జ్. రైట్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ అన్ని గెయిన్ అయిపోతూ ఉంటాయి అంటే పాజిటివ్తో పాటు ఎలక్ట్రాన్ యొక్క నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది సబ్స్టెన్స్ ఏలో. కాబట్టి ఇక్కడ ఒక సబ్స్టెన్స్ ఏ ఎలక్ట్రాన్స్ అయితే, జాగ్రత్త గుర్తుపెట్టుకోనన్న, సబ్స్టెన్స్ ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని లూజ్ అయిపోతూ ఉంటుందో, ఎలక్ట్రాన్స్ని బయటికి పంపిస్తూ ఉంటుందో ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ తగ్గిపోతూ ఉంటుంది. జీరో కాదు ఎప్పుడైనా, గుర్తుపెట్టుకో, సింగిల్ ఛార్జ్ నెవర్ ఎగ్జిస్ట్. సో ఎలక్ట్రాన్స్ కొన్ని ఉంటాయి బట్ పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఈ సబ్స్టెన్స్ ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తూ ఉంది, వేరే సబ్స్టెన్స్కి ఇచ్చేస్తుంది కదా. సో ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తూ ఉందో, బయటికి పంపించేస్తూ ఉందో, దట్ సబ్స్టెన్స్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పాజిటివ్ ఛార్జ్. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని లూజ్ చేస్తుందో ఆ సబ్స్టెన్స్కి ఏ ఛార్జ్ ఉన్నట్లు? పాజిటివ్ ఛార్జ్. అబ్జెక్టివ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుందో, తనకు ఆల్రెడీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి బట్ వేరే సబ్స్టెన్స్ నుండి ఎలక్ట్రాన్స్ని ఇది రిసీవ్ చేసుకుంటుంది కదా, పాజిటివ్ ఛార్జెస్తో పాటు ఎలక్ట్రాన్ యొక్క నెంబర్ పెరుగుతూ ఉంది కాబట్టి దిస్ సబ్స్టెన్స్ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే దాన్ని నెగిటివ్ ఛార్జ్ అంటాం. పదాలు బాగా గుర్తుపెట్టుకో. ఏ సబ్స్టెన్స్ అయితే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, 2 సబ్స్టెన్సెస్ని రబ్ చేయి, కాంటాక్ట్ చేయి, లేదా నియరర్ టుగెదర్, ఎలక్ట్రాన్సే ట్రాన్స్ఫర్ అవుతాయి. బట్ ఎక్కడైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడి నుండి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఏ సబ్స్టెన్స్ నుండి అయితే ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతాయో పాజిటివ్ ఛార్జ్, ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుందో, రిసీవ్ చేసుకుంటుందో నెగిటివ్ ఛార్జ్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్ విల్ బి మోర్ కాబట్టి ఆ సబ్స్టెన్స్ నెగిటివ్. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని వదిలేస్తూ ఉంటుందో, వేరే సబ్స్టెన్స్కి ఇచ్చేస్తూ ఉంటుందో, లూజింగ్ ద ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోతే అప్పుడు రిమైనింగ్ ఎక్కువ ఏముంటాయి? పాజిటివ్, కాబట్టి పాజిటివ్ ఛార్జ్. గుర్తుపెట్టుకో. సో ద సబ్స్టెన్స్ విచ్ లూజెస్ ఎలక్ట్రాన్స్ పాజిటివ్, ద సబ్స్టెన్సెస్ విచ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్. అదే ట్రాన్స్ఫరబుల్ నాన్న. సో సబ్స్టెన్స్లో ఓకే లూజెస్ ఎలక్ట్రాన్స్, అప్పుడు ఏ ఛార్జ్ ఉంటుంది ఆ సబ్స్టెన్స్కి అంటే పాజిటివ్ ఛార్జ్. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తుందో దానికి నెగిటివ్ ఛార్జ్ ఉన్నట్లు గుర్తుపెట్టుకో. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టేక్ స్క్రీన్ షాట్. ఇది ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకున్నట్లున్నారు నాన్న, బట్ ఇది తీసుకోకపోతే టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ ఈ స్క్రీన్ షాట్.
నెక్స్ట్ నానా, నెక్స్ట్ ప్రాపర్టీ చార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. నెక్స్ట్ ప్రాపర్టీ నానా చార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. మీరు ఫస్ట్ ఇయర్ చదివింటారు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, గుర్తుందా? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్ బట్ టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అలాగే ఇక్కడ కూడా చార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. ఛార్జ్ని క్రియేట్ చేయలేం, డెస్ట్రాయ్ చేయలేం, ఉండే ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంతే. బట్ టోటల్ ఛార్జ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. కన్సర్వ్డ్ అంటే కాన్స్టెంట్. టోటల్ ఛార్జ్ ఆల్వేస్ కాన్స్టెంట్, గుర్తుపెట్టుకున్నానా? చార్జ్ ఈజ్ ఆల్వేస్ కన్సర్వ్డ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఆఫ్ చార్జ్ నానా చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్. క్వాంటైజ్డ్ అంటే సో టూ సబ్స్టెన్సెస్ మధ్య ఎప్పుడైతే చార్జ్ ట్రాన్స్ఫర్ అవుతుందో ఆ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది సార్ అంటే క్వాంటైజ్డ్ అంటే మీనింగ్ చెప్తాను నాన్న. సో ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సబ్స్టెన్సెస్, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఎలక్ట్రాన్సే ట్రాన్స్ఫర్ అయ్యేది, ఇంకా వేరే చార్జెస్ ట్రాన్స్ఫర్ కావు. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సబ్స్టెన్సెస్, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సబ్స్టెన్సెస్. ఓకే, ఓన్లీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి సబ్స్టెన్సెస్ మధ్య. ఎలా అంటే ఓన్లీ ఇంటెగ్రల్ మల్టిపుల్, దాన్నే క్వాంటైజ్డ్ అంటాం. సో చార్జ్ ఈజ్ ఆల్వేస్ క్వాంటైజ్డ్. క్వాంటైజ్డ్ అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ సబ్స్టెన్సెస్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతాయో అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి సార్ అంటే ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న, గుర్తుపెట్టుకో. సో ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఆ సబ్స్టెన్సెస్ మధ్య ట్రాన్స్ఫర్ అవుతాయి. అంటే నథింగ్ బట్ పాజిటివ్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ కావచ్చు, అంటే నథింగ్ బట్ ఇక్కడ పాజిటివ్, నెగిటివ్, జీరో ఏదన్నా మెయింటైన్ చేసుకో, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ ఛార్జ్ ఉండకూడదు అని అర్థం. ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ చార్జెస్, ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళొచ్చు, తీసేయచ్చు, జీరో కావచ్చు, కానీ అక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వెళ్ళకూడదురా. అంటే సార్ ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారా, సపోజ్ టూ సబ్స్టెన్సెస్ ఉన్నాయమ్మా, రెండు రబ్ చేయి, లేదా కాంటాక్ట్ పెట్టు, లేదా సర్టైన్ నియరర్ టుగెదర్ ప్లేస్ చేయి. ఓకే, నెట్వర్క్ అర్థమవుతుందా? ఏ సబ్స్టెన్స్ అయితే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అక్కడ ట్రాన్స్ఫర్ అవుతాయి కదా, ఆ ట్రాన్స్ఫర్ ఎలక్ట్రాన్స్ గుర్తుపెట్టుకో హై నెంబర్లోనే ట్రాన్స్ఫర్ కావచ్చు, అంటే 10 కావచ్చు, 20 కావచ్చు, 2 కావచ్చు, కాకపోవచ్చు, బట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కాకూడదు అని చెప్తాన్నా. ఏం చెప్తాన్నా? ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2.5 ఎలక్ట్రాన్స్, 9.2 ఎలక్ట్రాన్స్, అలా ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ కాకూడదు. అది ఇంటెగ్రల్ మల్టిపుల్ యొక్క కథ. సో ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని వస్తావు, 1 మిల్క్ ప్యాకెట్, 2 మిల్క్ ప్యాకెట్స్, 1.5 మిల్క్ ప్యాకెట్, యూ కెనాట్ గెట్ ఇట్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, సో నువ్వు ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేయలేవు, ఓన్లీ ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేస్తావు. అంటే 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్, 5 ఎలక్ట్రాన్, 5.5 ఎలక్ట్రాన్ ఉండకూడదు, ట్రాన్స్ఫర్ కాకూడదు. 10 ఎలక్ట్రాన్స్ యూ కెన్ ట్రాన్స్ఫర్. ఒక సబ్స్టెన్స్ నుండి ఇంకో సబ్స్టెన్స్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకో, ఫ్రాక్షన్లో ఉండకూడదు, దాన్నే క్వాంటైజ్డ్ అంటాం. సో చార్జ్ ఈజ్ క్వాంటైజ్డ్ అంటే ఎప్పుడైనా సరే సబ్స్టెన్సెస్, ఓకే, సో ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సబ్స్టెన్సెస్ ఓన్లీ బై ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నాట్ ట్రాన్స్ఫర్. అప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా, Q ఈజ్ ఈక్వల్స్ టు NE. ఎన్ అంటే అది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, నీ ఇష్టం, ఫ్రాక్షన్ ఉండకూడదు. సో గట్టి గుర్తుపెట్టుకో. సో వాట్ ఈజ్ యువర్ క్వాంటైజ్డ్ ఛార్జ్ అంటే ఫార్ములా ఇది నాన్న, Q ఈజ్ ఈక్వల్స్ టు NE. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఎప్పుడైనా సరే క్వాంటైజ్డ్ ఛార్జ్కి ఫార్ములా ఏంటి అంటే సబ్స్టెన్సెస్ మధ్య ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కాకూడదు, హోల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావాలి. అంటే 1 ఎలక్ట్రాన్, 2 ఎలక్ట్రాన్, 3 ఎలక్ట్రాన్, అలా ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దాన్ని ఇక్కడ N, ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ E, అందుకే NE. ఫ్రాక్షన్ మాత్రం ఉండకూడదు. సో Q ఈజ్ ఈక్వల్స్ టు NE, దాన్నే క్వాంటైజ్డ్ ఛార్జ్ అంటాం. ఓకే, ఇక్కడ E అంటే చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, you already know that. E అంటే charge of electron, value already know that, chemistry. So E అంటే charge of electron, that is 1.6 into 10 to the power of minus 19 coulombs. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్ యొక్క కథ నాన్న. అట్ ద సేమ్ టైం ఇంకో ప్రాపర్టీ కూడా చెప్పచ్చు నాన్న. సో లైక్ చార్జెస్ రిపెల్, లైక్ చార్జెస్ రిపెల్ చెప్పచ్చా?
లైక్ చార్జెస్. లైక్ చార్జెస్ అంటే సేమ్ చార్జెస్, అంటే పాజిటివ్ చార్జ్, ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఉందనుకోండి, ఈ రెండు కూడా రిపెల్ అవుతాయి. లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్, అంటే దగ్గరగా ఉండవు, దూరంగా వెళ్ళిపోతాయి. లైక్ చార్జెస్ ఆల్వేస్ రిపెల్. బట్ మీకు అర్థమయ్యే దానికోసం నేను బోర్డు మీద ఒక ఛార్జ్ పెడతాను. సింగిల్ ఛార్జు సపరేట్ ఛార్జ్ ఎప్పుడు చెప్పలేం. ఆ ఛార్జ్ ఎక్కడైతే సబ్స్టెన్స్లో ఉంటుందో ఆ సబ్స్టెన్స్ని ఇక్కడ పెట్టడం అని అర్థం. మళ్ళీ కొంతమంది డౌట్ వస్తుంది, సార్ మీరు ఇప్పుడే చెప్పారు సార్ 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ ఉండాలి అని కదా, పాజిటివ్ నెగిటివ్, మళ్ళీ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ రాశారు సార్. బాబు బ్రెయిన్ పెట్టు, ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అవుతుందంటే అర్థం ఏంటి? మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్. ఇది నెగిటివ్ ఛార్జ్ అవుతుందంటే అర్థం ఏంటి? మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ అని అర్థం. సో ఎప్పుడైనా సరే ఒక బాడీ నెగిటివ్ ఛార్జ్ అవుతుందంటే ఓన్లీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం కాదురా, ఎలక్ట్రాన్స్ ఎక్కువ నెంబర్లో ఉన్నాయి, పాజిటివ్ ఛార్జెస్ తక్కువ ఉన్నాయి అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఈ సబ్స్టెన్స్ పాజిటివ్ ఛార్జ్ అవుతుందంటే అర్థం ఏంటి? మోర్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి, లెస్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అని అర్థం. బ్రెయిన్లో గుర్తుపెట్టుకో. ఇక్కడ నేను చెప్పడం 2 పాజిటివ్ ఛార్జులు ఉన్నాయి సార్, రిపెల్ అవుతున్నాయి సార్ అంటే ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉండకూడదు, కరెక్టే కాదనట్లే. పాజిటివ్ అంటే మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో, ఇది కాన్సెప్ట్. సబ్జెక్ట్ అంటే ఇదే, ఓకేనా? రైట్. సో కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే ఎక్కువ ఇక్కడ ఎలక్ట్రాన్స్ లూజ్ అయిపోతున్నాయి, ఎలక్ట్రాన్ తక్కువ, పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువ. ఇక్కడ గెయిన్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ నెంబర్ పెరిగిపోతుంది, పాజిటివ్ కూడా ఉంది కదా. సో నెగిటివ్ ఛార్జ్ అంటే మోర్ ఎలక్ట్రాన్స్ లెస్ పాజిటివ్ ఛార్జెస్, పాజిటివ్ ఛార్జ్ అంటే మోర్ పాజిటివ్ ఛార్జెస్ లెస్ ఎలక్ట్రాన్స్. బ్రెయిన్లో గుర్తుపెట్టుకో. సో కాబట్టి ఇక్కడ 2 పాజిటివ్ ఛార్జీలు తీసుకున్నామంటే సబ్స్టెన్స్లో ఎక్కువ పాజిటివ్ ఉన్నాయి, తక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లైక్ చార్జెస్ రిపెల్ అయింది కదమ్మా. నెక్స్ట్ ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్. ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్. Opposite charges attract. So like charges repel, opposite charges attract. Opposite charges ante positive charge, negative charge. Positive ante more positive charges, less negative charges. Negative ante more negative charges, less positive charges. So ee rendu attraction lo untayantra. So opposite charges attract, but like charges repel. Ivi complete ga properties of charge yokka kathamma. So take screenshot. Right. Next చూడమ్మా. సో ఇప్పుడు ఇక్కడ ఇది ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్. ఓకే, ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్లో చార్జ్ ఈజ్ ఆల్వేస్ స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ అంటే ఏ టైప్ ఆఫ్ చార్జ్ అన్నా ఉన్నాయి, అడిటివ్ ఇన్ నేచర్. బట్ చార్జ్ ఈజ్ ఆల్వేస్ ట్రాన్స్ఫరబుల్ అంటాం. బాబు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే మీ జేఈలో కానీ నీట్ వాళ్ళు చెప్పేటప్పుడు ఇక్కడ చార్జింగ్ మెథడ్స్ అని చెప్తారు. అదే ఇక్కడ నేను ఇండైరెక్ట్గా చెప్పాను. రబ్బింగ్ అంటాం కదా, దాని ఫ్రిక్షన్. కాంటాక్ట్ అంటాం కదా, దాన్ని కండక్షన్. నియరర్ టుగెదర్ దాన్ని ఇండక్షన్. సింపుల్ రా, కాన్సెప్ట్ ఇదే, ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు. రైట్, సింప్లెస్ట్ వే గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు ఇక్కడ సబ్స్టెన్స్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది ఎప్పుడు కూడా. బట్ ఈ సబ్స్టెన్స్ని పాజిటివ్ ఛార్జ్ అని, ఈ సబ్స్టెన్స్ నెగిటివ్ ఛార్జ్ అని, లేదా ఈ సబ్స్టెన్స్ నెగిటివ్, ఈ సబ్స్టెన్స్ పాజిటివ్ ఎప్పుడు చెప్తాం సార్ అంటే, నువ్వు రబ్ చేసినా, కాంటాక్ట్ చేసినా, ప్లేస్ నియరర్ చేసినా, ఎక్కడైతే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటాయో అవన్నీ కూడా వేరే సబ్స్టెన్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ లూజ్ అవుతుందో అప్పుడు మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్ ఉంటాయి కదా, కాబట్టి దీన్ని పాజిటివ్ ఛార్జ్ అంటాం. ఏ సబ్స్టెన్స్ అయితే ఎలక్ట్రాన్స్ని ఎక్కువ గెయిన్ చేసుకుంటుందో, సో లెస్ పాజిటివ్ మోర్ ఎలక్ట్రాన్స్ మెయింటైన్డ్ ఉంటాయి, కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్. సో అలా ఇక్కడ రాస్తాను. నెక్స్ట్ ఛార్జ్ ఈస్ కన్సర్వ్డ్. ఎప్పుడు కూడా టోటల్ ఛార్జ్ ఎప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ ఎంతనా చేసుకో, టోటల్ ఛార్జ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఛార్జ్ ఈస్ క్వాంటైజ్డ్. సో ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి తప్ప ఫ్రాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ కావు. ఫార్ములా గుర్తుపెట్టుకో, ఛార్జ్ క్వాంటైజేషన్ ఫార్ములా Q = NE. ఈ అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్ 1.6 × 10⁻⁻19 కూలమ్స్. లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ లేదా ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్ అంటాం. సో లైక్ చార్జెస్ అంటే నథింగ్ బట్, ఇక్కడ పాజిటివ్ అంటే ఓన్లీ పాజిటివ్ అని అర్థం కాదు. ఎప్పుడైనా సరే త్రూ అవుట్ ద చాప్టర్ గుర్తుపెట్టుకో, పాజిటివ్ అంటే ఓన్లీ పాజిటివ్ ఉంటాయా? ఉండవు సార్. మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్. నెగిటివ్ అంటే ఓన్లీ నెగిటివ్ ఉంటాయా? మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్, రెండు కలిపితేనే సబ్స్టెన్స్. రిమెంబర్, ఏది డామినెంట్గా ఉంటుందో చార్జ్ వాల్యూ, ఆ ఛార్జ్ మనం చెప్తాం ఆ సబ్స్టెన్స్కి. ఇప్పుడు ఈ సబ్స్టెన్స్కి పాజిటివ్ అంటే మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్.
ఈ సబ్స్టెన్స్కి నెగిటివ్ అంటే మోర్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి, లెస్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయని అర్థం. గుర్తుపెట్టుకో. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్. టేక్ స్క్రీన్ షాట్ మా. సరే, ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్లో లాస్ట్ ప్రాపర్టీ చూడు. ఏం చెప్తాను? లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. సూపర్ సార్. ఎంత రిపల్షన్ జరుగుతుంది, ఎంత అట్రాక్షన్ జరుగుతుంది? మీరు చెప్తున్నారు సార్ రెండు సేమ్ ఛార్జీలు తీసుకుంటే రిపెల్ అవుతాయి, ఆపోజిట్ ఛార్జెస్ తీసుకుంటే అట్రాక్ట్ అవుతాయి. మీకు ఇంకోసారి కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఒక సబ్స్టెన్స్లో సింగిల్ ఛార్జ్ ఉండదు. నేను పాజిటివ్ అంటున్నానంటే మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్, నెగిటివ్ అంటున్నానంటే మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్ ఛార్జెస్ అని అర్థం. సరే సార్, రెండు సేమ్ ఛార్జీలు ఉంటే రిపల్షన్, ఆపోజిట్ ఛార్జీలు ఉంటే అట్రాక్షన్. ఎట్లా సార్? ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతాను సార్, ఎంత ఫోర్స్తో ఆ చార్జెస్ మధ్య రిపల్షన్ అవుతాను సార్? ఆ ఫోర్స్ వాల్యూ ఇచ్చిండే సైంటిస్టే ఓకే కూలుంబ్ అంటాం. సో దాన్నే కూలుంబ్స్ లా. సో నెక్స్ట్ సైడింగ్ నానా కూలుంబ్స్ లా. రైట్, కూలుంబ్స్ లా. సో ఈ కూలుంబ్స్ లా ఏం చెప్తుంది సార్ అంటే విచ్ ఆల్వేస్ గివ్స్ ద ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద చార్జెస్ అంటాం నాన్న. సో రెండు ఛార్జుల మధ్య ఫోర్స్ ఎంత ఉంది అని చెప్పే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్నే కూలుంబ్స్ లా అంటాం. సో కూలుంబ్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడు సార్ అంటే ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్. ఓకే, ఫోర్స్ క్యాలిక్యులేట్ చేశాడు నాన్న. టూ చార్జెస్ మధ్య ఫోర్స్ ఎంత ఉంది అని మ్యాథమెటికల్గా ఫార్ములా ఇచ్చిండే సైంటిస్ట్ కూలుంబ్. సో కాబట్టి కూలుంబ్ ఎప్పుడు ఏం చెప్తారు సార్ అంటే ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేశాడు నాన్న. సో ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద చార్జెస్. ఓకే, సో చార్జెస్ మధ్య ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ని క్యాలిక్యులేట్ చేసిండే సైంటిస్ట్ కూలుంబ్. వాడిచ్చిండే లానే కూలుంబ్స్ లా అని చెప్తాం. సో ఈ కూలుంబ్స్ లా ఏం చెప్తాము? రెండు ఛార్జుల మధ్య ఫోర్స్ ఎంత ఉంది సార్, రిపల్షన్ ఫోర్స్ ఎంత సార్, అట్రాక్షన్ ఫోర్స్ ఎంత సార్, మ్యాథమెటికల్గా ఇచ్చిండే సైంటిస్ట్ కూలుంబ్. బట్ వాడు ఒక చిన్న అజంప్షన్ తీసుకొని ఈ కూలుంబ్స్ లా మెయింటైన్ చేశాడు నాన్న. కూలుంబ్స్ లా ఒక కండిషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా కూలుంబ్స్ లా నువ్వు అప్లై చేయాలి అంటే ద చార్జెస్ మస్ట్ బి పాయింట్ చార్జెస్ అంటాం. ఇది బాగా పదం గుర్తుపెట్టుకో, పాయింట్ చార్జెస్. పాయింట్ చార్జెస్ అంటే ఎప్పుడైనా సరే నువ్వు కూలుంబ్స్లో అప్లై చేయాలి అంటే నార్మల్ చార్జెస్, బాడీలో ఉండే చార్జెస్ తీసుకోకూడదు. ఆ బాడీ యొక్క చార్జ్, ఆ సబ్స్టెన్స్ అంతా ఒక పాయింట్ చార్జ్ లాగా తీసుకోవాలి నాన్న. అంటే నువ్వు ఏదైతే ఇప్పుడు సబ్స్టెన్స్ తీసుకున్నావు అనుకో, ఇది పాజిటివ్ చార్జ్ అంటాం, దీనిలో మోర్ పాజిటివ్ లెస్ నెగిటివ్. అలా కాదు సార్, ఇది నెగిటివ్ చార్జ్ అన్నాను అనుకో, మోర్ నెగిటివ్ లెస్ పాజిటివ్. ఇది ఎక్స్టెండెడ్ బాడీ, చూడు సర్టెన్ సైజ్ ఉంది కదా, ఎక్స్టెండెడ్ బాడీ. బట్ దీన్నంతా ఒక పాయింట్ ఫామ్లో తీసుకో అంటాడు కూలుంబ్. సో కూలుంబ్ లా నువ్వు అప్లై చేయాలి అంటే రెండు ఛార్జుల మధ్య ఫోర్స్ను క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ అజంప్షన్ ఎప్పుడైనా సరే నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకునే ఛార్జీలు ఎలా ఉండాలి? పాయింట్ ఛార్జెస్ ఉండాలి. సో పాయింట్ ఛార్జెస్ ఉన్నప్పుడు మాత్రమే కూలుంబ్స్ లా యాక్టివేట్ అవుతుంది. యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఓకే, సో కూలుంబ్స్ లా అప్లై కావాలంటే పాయింట్ ఛార్జ్ తీసుకోవాలా? వెంటనే ఒక డౌట్ వస్తుంది, ఎందుకు సార్ పాయింట్ ఛార్జ్ తీసుకోవాలి? నువ్వు ఒక సబ్స్టెన్స్ అంతా ఒక పాయింట్ ఫామ్లో తీసుకున్నప్పుడు డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది నాన్న. అప్పుడు ఫోర్స్ మెజర్మెంట్, ఫోర్స్ క్యాలిక్యులేషన్ ఫిక్స్డ్గా ఉంటుంది. అలా కాదు, ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ చూడన్నా, సపోజ్ ఇలా ఒక పాయింట్ ఉందిరా, టోటల్ సబ్స్టెన్స్ అంతా ఒక పాయింట్ ఫామ్లో తీసుకున్నా. అప్పుడు ఈ డిస్టెన్స్ చూడండి, 2 పాయింట్ చార్జెస్ మధ్య డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది కదా. సో ఇక్కడి నుండి ఇక్కడ డిస్టెన్స్ ఫిక్స్డ్ వాల్యూ, యూ కెన్ గెట్ ఇట్. బట్ అలా కాదు సార్, ఒకవేళ నువ్వు ఒక ఎక్స్టెండెడ్ బాడీ తీసుకున్నావు, ఇదొక చార్జ్ సబ్స్టెన్స్, ఎక్స్టెండెడ్ సబ్స్టెన్స్, ఇదొక సబ్స్టెన్స్, అప్పుడు డిస్టెన్స్ ఏమవుతాయి? డిఫరెంట్. చూడు డిస్టెన్సెస్ ఎలా క్రియేట్ అవుతాయి? ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది అనుకుందాం, దీని ఒక ఛార్జ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అవుతుంది అనుకుందాం, అప్పుడు డిస్టెన్స్ ఇలా ఉంటుంది. లేదు సార్, ఛార్జ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది సార్, డిస్టెన్స్ ఇలా ఉంటుంది. ఛార్జ్ ఇక్కడ కాన్సన్ట్రేట్ అయింది సార్, డిస్టెన్స్ ఇలా ఉంటుంది. అలా ఎక్స్టెండెడ్ బాడీ తీసుకున్నప్పుడు డిస్టెన్సెస్ వేరీ అవుతాయి. ఫోర్స్ ఆల్సో బిట్వీన్ దెమ్ వేరీస్.
అందుకే కూలుంబ్ అనేవాడు ఏం చెప్తాడు సార్ అంటే ఎప్పుడు కూడా ఎక్స్టెండెడ్ బాడీస్ తీసుకోకూడదు, అంటే హ్యూజ్ సైజులో ఉండే సబ్స్టెన్సెస్ని కన్సిడర్ చేయొద్దండి. ఆ సబ్స్టెన్స్ని ఒక పాయింట్ ఫామ్లో ఉండేటట్లు కన్సిడర్ చేయండి, అప్పుడు నేను చెప్పిండే ఛార్జుల మధ్య ఫోర్స్ క్యాలిక్యులేషన్ కరెక్ట్ వస్తుంది అంటాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకో, కూలుంబ్ అనేవాడు ఏం చెప్తాడు, ఫోర్స్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద చార్జెస్, బట్ ఏ టైప్ ఆఫ్ చార్జెస్ ఉండాలి, పాయింట్ చార్జెస్. సబ్స్టెన్స్ మస్ట్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాయింట్, you have to consider. About distance fixed, force value is fixed, you can get perfect value without any error, right? సరే సార్, ఇప్పుడు ఈ కూలుంబ్ అనేవాడు పాయింట్ ఛార్జీలు తీసుకోమన్నాడు సార్. సూపర్ సార్, బట్ ఆ పాయింట్ ఛార్జ్ అంటే సబ్స్టెన్స్ అంతా ఒక పాయింట్ ఫామ్లో తీసుకోండి, అప్పుడు ఆ ఛార్జుల మధ్య ఫోర్స్ ఎంత ఉంది, రిపల్షన్ ఫోర్స్ కానీ అట్రాక్షన్ ఫోర్స్ కానీ క్యాలిక్యులేట్ చేయొచ్చు అన్నాడు. ఇట్లా క్యాలిక్యులేట్ చేసినాడు సార్ వాడు. సబ్స్టెన్స్ని పాయింట్ ఫామ్లో తీసుకుంటాం సార్. సూపర్ సార్, ఫోర్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాడు అంటే ఈ కూలుంబ్ రెఫర్స్. సో ఈ కూలుంబ్ అనేవాడు ఏం చేసినాడంటే రెఫర్స్ న్యూటన్స్ గ్రావిటేషన్ ఫోర్స్. సో కూలుంబ్ రెఫర్స్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో కూలుంబ్ అనేవాడు చార్జెస్ మధ్య ఫోర్స్ ఎంత ఉందో కనుక్కోవడానికి వాడు ఏ టాపిక్ని రెఫర్ చేస్తాడు సార్ అంటే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ని రెఫర్ చేస్తాడు నాన్న. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, సో దాన్ని గ్రావిటేషనల్ లా అంటాం. సో ఈ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎక్కడ చదివారు సార్ అంటే గ్రావిటేషన్ చాప్టర్ ఫస్ట్ ఇయర్, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్, అదే కాన్సెప్టే. సరే సార్, ఏంటి సార్ అక్కడ ఏం చెప్తాము, సో ఇక్కడ ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు, గుర్తుందా న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో మామూలుగా కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తాం, 2 మాసెస్ తీసుకుంటాం, m1 m2, అంతేనా. ఎప్పుడైనా సరే మీకు ఫస్ట్ ఇయర్ గ్రావిటేషన్ చెప్పేటప్పుడు కూడా చెప్పింటాను, మాసెస్ తీసుకుంటే స్పేస్లో ఎప్పుడు అట్రాక్షన్ ఫోర్సే ఉంటుందిరా, బట్ చార్జెస్ తీసుకున్నప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. అది సెకండ్ ఇయర్లో చెప్తాను అని ఫస్ట్ ఇయర్లో చెప్పింటా, మళ్ళీ ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, బట్ గుర్తుపెట్టుకో ఇక్కడ. సో ఈ కూలుంబ్స్లా ఛార్జుల మధ్య రిపల్షన్ ఫోర్స్, అట్రాక్షన్ ఫోర్స్, పాయింట్ ఛార్జీలనే తీసుకో, అట్రాక్షన్ ఫోర్స్, రిపల్షన్ ఫోర్స్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి వాడు రెఫర్ చేసిండే కాన్సెప్ట్ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ని రెఫర్ చేశాడు. న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఎప్పుడు కూడా మాసెస్ మధ్య ఫోర్స్ అని చెప్తుంది అన్న. సో ఇప్పుడు 2 మాసెస్ తీసుకుంటారా, ఈ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ ఆర్, అప్పుడు న్యూటన్స్ లా ప్రకారము ఎప్పుడు కూడా మాసెస్ అంటే ఓన్లీ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది బాబు, మాసులు అంటే ఎప్పుడు కూడా అట్రాక్షనే, గుర్తుపెట్టుకో. ఈ అట్రాక్షన్ ఫోర్స్ ఎంత ఉంది అంటే ఏది, ఈ న్యూటన్స్ లా ప్రకారం నానా. సో అట్రాక్షన్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్, గుర్తుందా గ్రావిటేషన్లో చెప్పిండేదే, అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. ఎందుకంటే స్పేస్లో మీరు 2 ప్లానెట్స్ తీసుకున్నారనుకోండి, ప్లానెట్స్ అంటే మాసులు అంటే ఎప్పుడు అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది, 2 మాసుల్ని నువ్వు మల్టిప్లై చేస్తే వాల్యూ ఎంతైతే ఉందో అంత ఫోర్స్ ఉంటుంది. సార్ ప్లానెట్స్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది సార్, ఫోర్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే స్పేస్లో మీరు మాట్లాడేటప్పుడు డిస్టెన్స్ ఎప్పుడు కూడా కిలోమీటర్స్లో ఉంటాయి, దాన్ని స్క్వేర్ చేస్తే వాల్యూ ఈజ్ వెరీ హై. సో కాబట్టి డిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, ఫోర్స్ వాల్యూ లెస్, అందుకే ఇక్కడ స్క్వేర్ పెడతాం. అది కూడా చెప్పింటాను, ఇదంతా ఫస్ట్ ఇయర్లో చెప్పిండేది, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్, ఓకే. సో ఎప్పుడైనా సరే స్క్వేర్ చెప్తాం, ఎందుకు నువ్వు స్పేస్ గురించి మాట్లాడుతాను. స్పేస్లో ఎప్పుడైతే సబ్స్టెన్సెస్ తీసుకుంటావో, మాసెస్ తీసుకుంటావో, ఆ మాసెస్ మధ్య కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందిరా, దాన్ని స్క్వేర్ చేస్తే ద వాల్యూ బికమ్స్ వెరీ హై. సో కాబట్టి డిస్టెన్స్ హై, ఫోర్స్ విల్ బి లెస్. ఎందుకంటే హై డిస్టెన్స్, లార్జ్ డిస్టెన్స్ ఉందనుకో ఫోర్స్ విల్ బి లెస్, తక్కువ డిస్టెన్స్ ఉందనుకో ఫోర్స్ విల్ బి హై. సో ఈ రెండు కంబైన్ చేస్తారు, గుర్తుందా. అప్పుడు నీకు ఒక ఫోర్స్ వస్తుంది, న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్కి ఒక ఫోర్స్ రాస్తాం, ఏమా ఫోర్సు, ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్, గుర్తుందా. దీన్నే యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం, జీ, రైట్. 4 మార్క్స్ డీల్ చేసి ఉంటాం గ్రావిటేషన్లో, చూసుకోవాల్సిన. సో ఇప్పుడు దీన్ని రెఫర్ చేసి ఈ కూలుంబ్ అనేవాడు ఏం చేసినాడంటే పాయింట్ ఛార్జెస్కి రెఫర్ చేశాడమ్మా. ఈ పాయింట్ ఛార్జెస్కి ఏం రెఫర్ చేశాడు వాడు అంటే, ఇప్పుడు లెట్ us కన్సిడర్ 2 సబ్స్టెన్సెస్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ పాయింట్ ఛార్జ్. సో ఇప్పుడు పాయింట్ ఛార్జ్ తీసుకున్నాడు రా, దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఛార్జ్, సబ్స్టెన్స్ అంతా పాయింట్ ఫామ్లో తీసుకున్నాడు, ప్లస్ q1, ఇది అనదర్ పాయింట్ ఛార్జ్ ప్లస్ q2, which are separated by distance r.
సో 2 పాయింట్ చార్జెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. సార్ రెండు సేమ్ ఛార్జ్లు తీసుకున్నారు సార్, ఓకే ఆపోజిట్ ఛార్జెస్ యూ కెన్ టేక్. సబ్స్టెన్స్ని పాయింట్ ఛార్జ్ కింద తీసుకో ప్లస్ Q1, సబ్స్టెన్స్ని పాయింట్ ఛార్జ్ కింద తీసుకో, అప్పుడు మాత్రమే ఫోర్స్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది, యూ గెట్ అక్యురేట్ వాల్యూ మైనస్ Q2. సో ఈ రెండు ఛార్జులు పాయింట్ ఛార్జులు సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. ఇప్పుడు నాన్న అకార్డింగ్ టు ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ప్రాపర్టీస్ ఆఫ్ చార్జ్ ప్రకారం చెప్పాను, లైక్ చార్జెస్ రిపెల్. సో లైక్ చార్జెస్ ఎప్పుడు కూడా రిపెల్ అవుతాయి, ఓకే. అన్లైక్ చార్జెస్, ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్, ఓకే. ఈ అట్రాక్ట్ అయితే సార్ ఎంత ఫోర్స్లో అట్రాక్ట్ అవుతాయి సార్? సో ఇక్కడ రిపెల్ అవుతున్నాయి ఎంత ఫోర్స్తో, అట్రాక్ట్ అవుతున్నాయి ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతున్నాయి సార్? విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. ఎంత ఫోర్స్తో రిపెల్ అవుతున్నాయి, ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ అవుతున్నాయి, ఆ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి పాయింట్ ఛార్జ్ ఫస్ట్ అజ్యూమ్ చేసుకో. ఏం రెఫర్ చేయమన్నాడు? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ రెఫర్ చేయమన్నాడు. న్యూటన్స్ లా ప్రకారం ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్. ఇక్కడ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జెస్, ఓకే గుర్తుపెట్టుకో. సో కూలుమ్స్ లా ప్రకారం ఏం చెప్తాం ఇక్కడ నాన్న, ఎలాగైతే మాసెస్లో చెప్తామో ఇక్కడ ఛార్జెస్లో వాడు రెఫర్ చేసి చెప్తున్నాడు కూలుమ్ అనేవాడు. సో న్యూటన్స్ లా ప్రకారము మాసెస్ మధ్య ఓన్లీ అట్రాక్షనే ఉంటుంది కాబట్టి ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద మాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ అని రాసుకుంటారు. ఇక్కడ మాసుల బదులు ఛార్జులు చెప్తున్నాడు, బట్ సేమ్ ఛార్జెస్ రిపెల్, ఆపోజిట్ చార్జెస్ అట్రాక్ట్, బట్ యూ హ్యావ్ టు టేక్ పాయింట్ చార్జ్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది సార్ అంటే వాడు ఏం చెప్తాడు, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జ్. సేమ్ మాసుల బదులు ఛార్జులు పెడతాను అంతే. సో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్, సారీ ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. జస్ట్ కూలుమ్స్ లాని చూడమ్మా, కూలుమ్ అనేవాడు న్యూటన్స్ లాని రెఫర్ చేస్తూ ఇక్కడ రాస్తున్నాడు. సేమ్ ప్యాటర్న్, మాసుల బదులు ఛార్జులు పెడతాను. సో డెఫినేషన్ అర్థమవుతుందా? సో ఇక్కడ మాసెస్ అన్నప్పుడు ఓన్లీ అట్రాక్షనే కాబట్టి ఇక్కడ ఏం చెప్తాం, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ మాసెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. కూలుమ్స్ లా పాయింట్ చార్జెస్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకో, అందుకే ఇక్కడ పెట్టాను స్టార్, మోస్ట్ ఇంపార్టెంట్. పాయింట్ చార్జెసే ఉంటాయి. ఎందుకు సార్? డిస్టెన్స్ ఫిక్స్డ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫోర్స్ విల్ బి పర్ఫెక్ట్ అక్యురేట్లీ మెజర్. సరే ఇప్పుడు చార్జెస్లో రిపల్షన్ ఉండొచ్చు, అట్రాక్షన్ ఉండొచ్చు కాబట్టి ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ బిట్వీన్ పాయింట్ చార్జెస్, పదాలు బాగా గుర్తుపెట్టుకో స్టేట్మెంట్లో, ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ పాయింట్ చార్జెస్ is directly proportional to magnitude of charges and inversely proportional to square of the distance between them. Combine, ఈ రెండు కంబైన్ చేయి అప్పుడు ఏమవుతుంది? సో ఈ రెండు కంబైన్ చేస్తే ఇఫ్ యూ కంబైన్ దీస్ టూ థింగ్స్ అప్పుడు F ప్రపోర్షనల్ టు Q1 Q2 by R square. రిమూవ్ ప్రపోర్షనాలిటీ సింబల్, అప్పుడు ఏమవుతుంది అంటే F is equals to K into Q1 Q2 by R square. సో ఈ ఈ కేని ఏమంటాం సార్ అంటే కూలుమ్స్ కాన్స్టెంట్ అంటాం నాన్న. సో గుర్తుపెట్టుకో, వాట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ టూ పాయింట్ చార్జెస్ అంటే F is equals to K into Q1 Q2 by R square అని చెప్తాం. ఈ పేజ్ అంతా ఒక్కసారి జాగ్రత్తగా చూడు. సో ఎప్పుడైనా సరే లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అని ప్రాపర్టీస్ ఆఫ్ చార్జెస్లో చెప్పాం. ఎంత అట్రాక్షన్ ఉంది సార్, ఎంత రిపల్షన్ ఉంది సార్, ఆ వాల్యూ కనుక్కోవడానికి కూలుంబ్ అనే సైంటిస్ట్ ఏం అజ్యూమ్ చేసుకున్నాడు? ఫస్ట్ నువ్వు తీసుకున్న సబ్స్టెన్స్ ఆఫ్ చార్జ్ని పాయింట్ ఫామ్లో తీసుకో. పాయింట్ ఫామ్లో తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ అంతా ఒక పాయింట్ ఫామ్లో తీసుకోవడం వల్ల డిస్టెన్స్ ఫిక్స్డ్ ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ అక్యురేట్గా ఫోర్స్ను మెజర్ చేయొచ్చు. సో ఆ టూ పాయింట్ చార్జెస్ మధ్య సేమ్ ఛార్జీలు అయితే రిపల్షన్, అదే పాయింట్ ఛార్జీలు అయితే ఆపోజిట్ ఛార్జీలు అయితే అట్రాక్షన్. ఎంత ఫోర్స్ ఉందని చెప్పడానికి వాడు ఏం రెఫర్ చేశాడు? న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ని రెఫర్ చేశాడు. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్లో మాసులు తీసుకుంటాం. మాసుల మధ్య ఎప్పుడు అట్రాక్షన్ ఫోర్సే ఉంటుంది నాన్న. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. ఆ రెండు కంబైన్ చేసి F is equals to G into M1 M2 by R square రాసేస్తాం.
ఫస్ట్ ఇయర్ గ్రావిటేషన్. దీన్ని రెఫర్ చేస్తూ కూలుంబ్ అనేవాడు ఏం చెప్పాడు? ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ బిట్వీన్ పాయింట్ చార్జెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ చార్జెస్. ఏ సైన్ ఆఫ్ చార్జ్ అన్నా ఉన్నాయి, product of magnitude of charges and inversely proportional to square of the distance between them. సో ఈ రెండు కంబైన్ చేస్తాను. సో ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే కాన్స్టెంట్, దీన్నే కూలుంబ్ కాన్స్టెంట్ అంటాం. ఏమర్థమవుతుందా? ద ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ between 2 point charges is directly proportional to product of magnitude of charges inversely proportional to square of the distance. Combine, remove proportionality symbol, you get constant. So where K, what to call it as an Coulomb constant. K ఏమంటాము అంటే Coulomb constant అంటాం నాన్న. Take screenshot. ఇది 4 మార్క్స్ అమ్మ, యాక్చువల్లీ 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్. ఈ రిమైనింగ్ వెనకాల చెప్పిండే ప్రాపర్టీస్, క్వాంటైజ్డ్ చార్జ్, ఎలక్ట్రిక్ చార్జ్ గురించి, కండక్టర్స్, ఇన్సులేటర్స్ అవన్నీ 1 మార్క్ 2 మార్క్స్లో అడుగుతారు. టేక్ స్క్రీన్ షాట్. నెక్స్ట్ కూలుంబ్స్ కాన్స్టెంట్ గురించి మాట్లాడదాం నాన్న. సో నెక్స్ట్ సైడింగ్ రాయమ్మా, కూలుంబ్స్ కాన్స్టెంట్. ప్రతి ఒక్క కాన్సెప్ట్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాన్న, నువ్వు హ్యాపీగా రాయాలంతే. ఓకే, సో కూలుంబ్ కాన్స్టెంట్. సో కూలుంబ్ కాన్స్టెంట్ దాన్ని కే అంటాం కదా. ఎస్ సార్. సో కే ఏం చెప్తాం సార్? ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, కూలుంబ్స్లా అంటే నీ బ్రెయిన్లో ఏం రావాలా? పాయింట్ చార్జ్ రావాలా. ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఇప్పుడే చెప్పినాం ఫార్ములా. ఏమో ఫార్ములా? న్యూటన్స్ లా అని రెఫర్ చేస్తూ F = K × Q1 Q2 / R². ఇందులో K అంటే ఏంటి సార్? కూలుంబ్ కాన్స్టెంట్. కూలుంబ్ కాన్స్టెంట్ అంటే K. ఆ K వాల్యూ ఎంత సార్ అంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోనా, కూలుంబ్ కాన్స్టెంట్ K వాల్యూ ఎంత అంటే K = 1/4πε0 అంటారు. మామూలుగా మీ సబ్జెక్ట్లో చెప్పింటారు. సో కూలుంబ్ కాన్స్టెంట్ అంటే ఏం చెప్తాం? K = 1/4πε0. దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ కూలుంబ్ కాన్స్టెంట్. ఓకే, కూలుంబ్ కాన్స్టెంట్ K, బట్ K అంటే వాల్యూ ఏం చెప్తాం నాన్న? 1/4πε0. సార్ ఇందులో K అంటే కూలుంబ్ కాన్స్టెంట్ సార్, 1/4πε0 ఏంటి సార్? నాకు అర్థం కాలేదు సార్. చూడన్నా, ఇక్కడ ε0 ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే పర్మిటివిటీ అంటాం. సో ఎప్సిలాన్ అంటే ఏమంటారంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, పర్మిటివిటీ అంటాం. పర్మిటివిటీ ε0, ఇక్కడ కింద 0 ఉంది కదా సఫిక్స్, దాన్ని నాట్ అంటాం. సో ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ అంటారు. కింద సఫిక్స్లో 0 ఉంటే ε0, ఇలా 0 ఉందంటే ఫ్రీ స్పేస్ అని అర్థం. పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. ఈ కాదు, ఇది ఎప్సిలాన్ అంటాం. సింబల్ గుర్తుపెట్టుకో, ఎప్సిలాన్. ఎప్సిలాన్ అంటాం. ఎప్సిలాన్ గ్రీక్ లెటర్ అన్న ఇది. ఎప్సిలాన్ అంటే ఏం చెప్తామంటే పర్మిటివిటీ. ఈ నాట్ ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్ అంటే ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్ అంటే ఇక్కడ ఎయిర్ అన్నా తీసుకో, వాక్యూమ్ అన్నా తీసుకో. ఎయిర్ ఆర్ వాక్యూమ్, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫ్రీ స్పేస్. ఓకే, సరే సార్. ఇప్పుడు ఇక్కడ పర్మిటివిటీ, ఫ్రీ స్పేస్, నథింగ్ బట్ ఎయిర్ ఆర్ వాక్యూమ్, ε0. ఈ ε0 ఏంటి సార్? మీరు ఏదో రాసినారు సార్, కూలుంబ్ కాన్స్టెంట్లో 1/4πε0. ε0 అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్. మళ్ళీ పర్మిటివిటీ అంటే ఏంటి సార్? జాగ్రత్త గుర్తుపెట్టుకో. పర్మిటివిటీ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, విచ్ ఎఫెక్ట్ ద ఫోర్స్ బిట్వీన్ ద పాయింట్ చార్జెస్. ఎఫెక్ట్ ద ఫోర్స్ బిట్వీన్ ద పాయింట్ చార్జెస్. ఎఫెక్ట్ ద ఫోర్స్ బిట్వీన్ పాయింట్ చార్జెస్. పాయింట్ చార్జెస్ మధ్య ఫోర్స్ని ఎఫెక్ట్ చేసే కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే పర్మిటివిటీ అంటాం. సో పర్మిటివిటీ అంటే పాయింట్ చార్జీల మధ్య ఫోర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, చేంజ్ చేస్తుందంట. ఎట్లా సార్ అంటే జాగ్రత్తగా చూడు. ఈ పర్మిటివిటీ అనేది ఏంటి సార్ అంటే మీడియం మీద డిపెండ్ అవుతుంది నాన్న. మీడియం డిపెండెంట్. సో పర్మిటివిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే
మీడియం మీద డిపెండ్ అవుతుంది. అంటే సార్ రెండు పాయింట్ ఛార్జీల చుట్టూ ఏ మీడియం అయితే ఉందో, మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని అర్థం కాదు, పాయింట్ ఛార్జెస్ చుట్టూ ఎయిర్ ఉందా, వాటర్ ఉందా, ఆయిల్ ఉందా, దాని చుట్టూ ఉండే రీజియన్ని మీడియం అంటాం. సో ఈ పాయింట్ ఛార్జీల చుట్టూ ఉండే మీడియం మీద డిపెండ్ అయ్యే ప్రాపర్టీనే పర్మిటివిటీ అంటాం. సో పర్మిటివిటీ అంటే మీడియం డిపెండ్ ప్రాపర్టీ. ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మీడియం అరౌండ్ ద పాయింట్ ఛార్జెస్. పాయింట్ ఛార్జెస్ చుట్టూ ఉండే మీడియం యొక్క ప్రాపర్టీని పర్మిటివిటీ అంటాం. ఆ ప్రాపర్టీ ఏం చేస్తుంది, ఆ పాయింట్ ఛార్జీల మధ్య ఉండే మీడియం, ఆ రీజన్లో ఉండే ప్రాపర్టీని పర్మిటివిటీ అంటున్నాం కదా. ఏం చేస్తుంది సార్ అది అంటే ఆ పాయింట్ ఛార్జీల మధ్య ఉండే ఫోర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎఫెక్ట్ అంటే ఫోర్స్ని తగ్గించడం, పాయింట్ ఛార్జీల మధ్య ఫోర్స్ని పెంచడం. దేని మీద డిపెండ్ అవుతుంది సార్ అంటే ఈ పర్మిటివిటీ మీద డిపెండ్ అవుతుంది. ఎట్లా సార్? నెక్స్ట్ క్వశ్చన్. మీరు చెప్తున్నారు పాయింట్ ఛార్జీల చుట్టూ ఉండే మీడియం మీద ఆ ప్రాపర్టీ, మీడియం ప్రాపర్టీనే పర్మిటివిటీ అంటున్నాం. ఆ పర్మిటివిటీ వల్ల ఫోర్స్ బిట్వీన్ ద ఛార్జెస్ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నాం. ఎట్లా సార్ అంటే జాగ్రత్తగా చూడు. సపోజ్ నేను 2 పాయింట్ ఛార్జెస్ తీసుకుంటానమ్మా. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ 2 పాయింట్ ఛార్జెస్. సో దిస్ ఈజ్ 1 పాయింట్ ఛార్జ్. సబ్స్టెన్స్ అంతా పాయింట్ ఫామ్లో తీసుకుంటానన్నా. సో ప్లస్ Q1 సబ్స్టెన్స్ అంతా పాయింట్ ఛార్జ్లో తీసుకుంటున్నారా. అపోజిట్ ఛార్జ్ మైనస్ Q2 విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ ఆర్. డౌట్ లేదు కదా? ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటి మధ్య అపోజిట్ ఛార్జ్ కదా, అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. డౌట్ లేదు కదా? కూలుమ్స్ లా, న్యూటన్స్ లా రెఫరెన్స్, ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సూపర్ సార్. ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది ఇప్పుడే చెప్పినాం, F = K × Q1 Q2/r². K అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. K అంటే వాల్యూ 1/4πε0. ఈ ఎప్సిలాన్ మీద పడినాం మనం. ε0 అంటే ఈ పాయింట్ ఛార్జ్ చుట్టూ ఉండే రీజియన్ని, మీడియం ప్రాపర్టీని పర్మిటివిటీ అంటాను. అది ఏం చేస్తుంది, ఈ రెండిటి మధ్య ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఆపోజిట్ ఛార్జీలు కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా సార్ చూడు, దీని మధ్యలో ఇక్కడ ε0 ఉంటుందిరా. దీని మధ్యలో ఏముంటుందంటే ఒక ε0 ఉంటుంది ఇలా. సో దిస్ ఈజ్ యువర్ ε0, మీడియం ప్రాపర్టీ. సో దీని చుట్టూ ఉండే మీడియం ప్రాపర్టీ ఇది ε0. ఇది మధ్యలో ఉండడం వల్ల అట్రాక్షన్ ఫోర్స్ 100% జరుగుతుందా? జరగదు సార్. ఎందుకంటే మధ్యలో ఈ ε0 ఉంది కదా, ఈ మీడియం ప్రాపర్టీ ఉంది కదా, ఇది సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో దానివల్ల ఫోర్స్ వాల్యూ తగ్గిపోతుంది. అలా ఫోర్స్ని ఎఫెక్ట్ చేసే మీడియం ప్రాపర్టీనే, ఎఫెక్ట్ చేసే ప్రాపర్టీనే, ఫ్యాక్టర్నే పర్మిటివిటీ అంటాం. గుర్తుపెట్టుకో. ఓకే, సో పర్మిటివిటీ అంటే 2 ఛార్జెస్ మధ్య మీడియం ప్రాపర్టీ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఆ ప్రాపర్టీ ఆఫ్ 2 ఛార్జీల మధ్య ఉండే ఫోర్స్ని సమ్ పార్ట్ గెట్ అట్రాక్టెడ్, సమ్ పార్ట్ గెట్ అబ్జార్బ్డ్. అప్పుడు లెస్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ మాత్రమే మెయింటైన్ అవుతుందిరా. సో కాబట్టి ε0 అనేది ఫోర్స్ని గ్రాప్ చేసుకుంటుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్. సో దానివల్ల ఏమవుతుంది, ఫోర్స్ వాల్యూ తగ్గిపోతుంది. అందుకే ε0 వాల్యూ ఎక్కువ ఉంటే, ఇఫ్ పర్మిటివిటీ వాల్యూ ఇస్ హై, ఫోర్స్ వాల్యూ లెస్, ఫోర్స్ వాల్యూ తక్కువగా ఉంటుంది. ε0 వాల్యూ ఇది ఎక్కువగా ఉందనుకో, ఎక్కువ ఫోర్స్ తీసుకుంది అనుకో, అప్పుడు 2 ఛార్జీల మధ్య ఫోర్స్ తక్కువగా ఉంది నాన్న. సార్ నాకు ఇంకాస్త క్లారిటీగా చెప్పండి సార్, సింపుల్ చెప్తారా, జాగ్రత్తగా చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిటి మధ్య ఒక ε0 ప్రాపర్టీ ఉందిరా. ఇప్పుడు సపోజ్ ఈ రెండిటి మధ్య అట్రాక్షన్ ఫోర్స్ ఉంది నాన్న, ఇది అట్రాక్ట్ అవుతా ఉందిరా. ఓకే సార్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా చూడు. సపోజ్ ఈ Q1 నుండి 100 లైన్స్ వెళ్తున్నాయి. ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి? 100 లైన్స్. అట్రాక్ట్ కావాలి కదా, 100 లైన్స్ వెళ్తున్నాయి Q2 వాళ్ళకి, Q2 దగ్గరికి. Q1 నుండి Q2కి ఎన్ని లైన్స్ వెళ్తున్నాయి? 100 లైన్స్. మధ్యలో ఉండే ε0 కొన్ని లైన్స్ని అబ్జర్వ్ చేసిందిరా. ఈ ε0 10 లైన్స్ని అబ్జర్వ్ చేసిందిరా. 10 లైన్స్ ఆ మీడియం ప్రాపర్టీ ఏం చేసిందంటే అబ్జర్వ్ చేసింది. ఓకే, సో 10 లైన్స్ అబ్జర్వ్రా. 10 లైన్స్ అబ్జర్వ్ చేయడం వల్ల రిమైనింగ్ లైన్స్ ఎన్ని పోతాయి ఇక్కడ? 90. కరెక్ట్. సో ఇప్పుడు ఈ 2 ఛార్జీల మధ్య పర్మిటివిటీ కనుక లేకపోతే 100 లైన్స్ వెళ్ళేటివి, యువర్ ఫోర్స్ వాల్యూ వెరీ హై. బట్ ఫోర్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంది, లెస్ ఫోర్స్ వచ్చేటట్లు చేస్తాను. ఎవరు సార్? పాయింట్ ఛార్జీల మధ్య ఉండే మీడియం ప్రాపర్టీ, దాన్నే పర్మిటివిటీ. పేరులో చూడు, పర్మిటివిటీ. పర్మిట్
అంటే అది అలో చేయాలి. అంటే ఆ మీడియం యొక్క ప్రాపర్టీ నాన్న. ఈ చుట్టూ ఉండే మీడియం యొక్క స్ట్రెంగ్త్ని బట్టి దీని వాల్యూ ఫిక్స్ అవుతుందిరా. దీని చుట్టూ ఉండే మీడియం పవర్గా ఉందనుకో, స్ట్రెంగ్త్గా ఉందనుకో, ఇది ఎక్కువ ఫోర్స్ని గ్రాప్ చేసేస్తుంది, అంటే తక్కువ ఫోర్స్ని పర్మిట్ చేస్తుంది. అర్థమవుతుందా? అలా కాదు సార్, మీడియం ప్రాపర్టీ చాలా లెస్ స్ట్రెంగ్త్ సార్, ఇది తక్కువ ఫోర్స్ని మాత్రమే తీసుకొని లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని వేరే ఛార్జ్కి పంపించేస్తుంది. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ చుట్టూ ఉండే మీడియం యొక్క స్ట్రెంగ్త్ని బట్టి ఇక్కడ 100 లైన్స్లో తన రేంజ్కి తగ్గట్టుగా, తన స్ట్రెంగ్త్కి తగ్గట్టుగా, ఆ మీడియం యొక్క ప్రాపర్టీకి తగ్గట్టుగా కొన్ని లైన్స్ తీసుకుంటుంది, రిమైనింగ్ లైన్స్ అన్నీ Q2 పంపించేస్తుంది. అలా ఫోర్స్ని ఎఫెక్ట్ చేసే మీడియం ప్రాపర్టీనే పర్మిటివిటీ. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ, ఆ మీడియం యొక్క స్ట్రెంగ్త్ దాని మీద ఉంటుంది నాన్న, ఎన్ని పర్మిట్ చేయాలి అనేది. ఆ పర్మిటివిటీ వాల్యూ ఎక్కువగా ఉందనుకో, ఫోర్స్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే అదే ఎక్కువ లైన్స్ని తీసేసుకుంటుంది, తక్కువ లైన్స్ని Q2 పంపిస్తుంది. అలా కాదు సార్, ఈ పర్మిటివిటీ వాల్యూ చాలా తక్కువగా ఉంది సార్, మోర్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ లైన్స్ని పంపిస్తుంది Q2కి, ఫోర్స్ వాల్యూ హై. అందుకే ఒక్కసారి జాగ్రత్తగా చూడు, కూలుమ్స్ కాన్స్టెంట్ ఫార్ములా K = 1/4πε0. చూడన్నా, ఈ వాల్యూ నువ్వు ఫోర్స్తో సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, అప్పుడు ఏమవుతుందిరా? సో F = కూలుమ్స్ లా ప్రకారం K × Q1 Q2/r². కరెక్టా? ఎస్ సార్. K వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయి, అప్పుడు కూలుమ్ ఫోర్స్ ఏమవుతుంది? పాయింట్ ఛార్జీల మధ్య F = 1/4πε0 Q1 Q2/r². ఇదేనా మీ మొత్తం సబ్జెక్టులు అంతా చెప్పిండేది, ఈ ఫార్ములా అని చెప్పింటారు. ఎందుకు వచ్చింది అనేది ప్రూఫ్ నేను ఇస్తాను ప్రతి ఒక్కటి. సరే, K అంటే 1/4πε0. ఇందులో ఒక్కసారి చూడు నువ్వు, ε0 ఒక్కసారి ఇది చూడన్న, ε0 ఫోర్స్ రెండు ఎలా ఉన్నారా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ε0 ఎక్కువ ఉంటే ఫోర్స్ తక్కువ ఉంటుంది, ε0 తక్కువ ఉంటే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. కాన్సెప్ట్. అందుకే ఎప్పుడు కూడా ε0 ఫోర్సు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎందుకు సార్? మీడియం ప్రాపర్టీ విచ్ ఎఫెక్ట్ ద ఫోర్స్, ఆ మీడియం స్ట్రెంగ్త్ బట్టి ε0 డిసైడ్ అవుతుందిరా. అది కొన్ని లైన్స్ తీసుకుంటుంది, మిగతా ఫోర్స్ లైన్స్ వేరే ఛార్జ్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది, సో ఫోర్స్ తగ్గిపోతుంది. అలా కాదు సార్, నేను తక్కువ ఫోర్స్ తీసుకున్నాను సార్, ఎక్కువ ఫోర్స్ని పంపిస్తుంది. అలా ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ని చేసే మీడియం ప్రాపర్టీనే ε0 అంటాం. సో అందుకే రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. రిమెంబర్? ఓకే సార్. ఈ ε0 వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే, ε0 వాల్యూ నాన్న కాన్స్టెంట్ 8.85 × 10⁻⁻12 ఉంటుందమ్మా. సో ε0 వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ, నెవర్ చేంజ్ నాన్న, 8.85 × 10⁻⁻12 విచ్ ఈస్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, ఆ కాన్స్టెంట్ వాల్యూ యూనిట్స్ ఏముంటాయి సార్? ε0 యూనిట్స్ కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. సో ε0 యూనిట్స్ ఏంటి సార్ అంటే కూలుంబ్ స్క్వేర్ బై న్యూటన్ మీటర్ స్క్వేర్. వెంటనే కొంతమంది డౌట్ వస్తుంది, సార్ యూనిట్ ఎట్లా చెప్పినారు సార్? బాబు ఇక్కడ చూడమ్మా, ε0 ఇక్కడ పంపి, ఫోర్స్ ఇక్కడ పంపి, అప్పుడు ఏమవుతుందిరా? Q1 Q2 అంటే కూలుంబ్ స్క్వేర్, Qకి యూనిట్స్ కూలుంబ్, ఇది కూలుంబ్, కూలుంబ్ ఇంటూ కూలుంబ్, కూలుంబ్ స్క్వేర్ బై ε0 ఇక్కడ పంపించాం, ఫోర్స్ ఇక్కడ పంపించాం, ఇంటర్చేంజ్, న్యూటన్ r² మీటర్ స్క్వేర్. సింపుల్. ఓకే, టేక్ స్క్రీన్ షాట్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోమా ఫస్ట్, ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఈ స్క్రీన్ షాట్ తీసుకో. ఇది స్క్రీన్ షాట్ ఆల్రెడీ తీసుకున్నాం సార్ అంటే టేక్ దిస్ వన్ స్క్రీన్ షాట్. పర్ఫెక్ట్ కాన్సెప్ట్ నానా. రైట్, ఇప్పుడు దీన్నే పర్టికులర్గా ఏమంటాం సార్ అంటే, జాగ్రత్తగా చూడన్న, కూలుంబ్ ఫోర్స్ ఫార్ములా ఏం చెప్తాం? F = K అంటే కూలుంబ్ కాన్స్టెంట్ వాల్యూ చెప్పాను రా, 1/4πε0 Q1 Q2/r². ఇది కూలుమ్స్ లా పాయింట్ చార్జెస్ మధ్య ఉండే రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ ఫోర్స్. బట్ ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సార్ అంటే, ఓకే, సో ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటి అంటే, ε0 అనేది మీడియం ప్రాపర్టీ రా, అది ఫోర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది చార్జెస్ మధ్య. అందుకే ε0 ఫోర్స్ ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. కొంతమంది డౌట్ రావాల, 4π ఎందుకు వచ్చింది సార్? 4π అంటే స్పియర్ యొక్క స్టెరేడియన్స్. మామూలుగా ఒక సాలిడ్ స్పియర్కి ఎన్ని స్టెరేడియన్స్ ఉంటాయి సార్ అంటే 4π. 4π అంటే ఇన్ ఆల్ డైరెక్షన్స్ అని అర్థం.
4 pi r square is the surface area of the sphere. సో ఫోర్స్ అనేది 3Dలో జరుగుతోంది అని అర్థం, అంతే, ఇంకేం లేదు. అందుకే 1/4 pi epsilon naught q1 q2 by r square. ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, ఎయిర్ ఆర్ మీడియం. అదర్ దాన్ ఫ్రీ స్పేస్ ఉంటే ఎస్, సో అదర్ దాన్ ఫ్రీ స్పేస్ ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ కాకుండా వేరేది ఉంటే అదర్ దాన్ ఫ్రీ స్పేస్ దాన్నే మీడియం అంటాం. ఫ్రీ స్పేస్ అంటే స్పెసిఫిక్గా ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ చెప్పడం, ఆ రెండు కాకుండా చెప్పేదాన్నే మీడియం. సో మీడియం రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు 1/4 pi ఎప్సిలాన్ q1 q2 by r square అంటాం. ఎప్సిలాన్ నాట్ రాస్తే ఫ్రీ స్పేస్ రా, ఆ నాట్ తీసేస్తే మీడియం అని అర్థం. అంటే ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ కాకుండా వేరేది ఏ సబ్స్టెన్స్ ఉన్న మీడియం అది ఎప్సిలాన్ అని రాయాలి, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఈ రెండుటి మధ్య, ఓకే, ఫార్ములా జస్ట్ గుర్తుపెట్టుకో, మీడియంకి ఇది ఫ్రీ స్పేస్కి. ఓకే, నాన్న ఈ రెండుటి మధ్య రిలేషన్ చెప్తే రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ రిలేటివ్ పర్మిటివిటీ. రిలేటివ్ అంటే ఫ్రీ మీడియం బై ఫ్రీ స్పేస్, దాన్నే రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. సో రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్, దాన్నే రిలేటివ్ పర్మిటివిటీ అంటాం, గుర్తుపెట్టుకోమ్మా. సో ఎప్పుడైనా సరే రిలేటివ్ పర్మిటివిటీ అంటే ఇట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ పర్మిటివిటీ ఆఫ్ మీడియం టు ద ఫ్రీ స్పేస్. సో పర్మిటివిటీ ఆఫ్ మీడియం టు ద పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ రేషియోని రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. దీన్ని ఆబ్జెక్టివ్లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం. ఇవి మళ్ళీ ఫర్దర్ చాప్టర్స్లో పనికొస్తాయిరా. ప్రతి ఒక్క కాన్సెప్ట్ చెప్తాను, నా క్లారిటీగా జాగ్రత్తగా రాసుకో. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, ఓకే. సో కాబట్టి గుర్తుపెట్టుకో, ఇది కూలుమ్స్ యొక్క టోటల్ కాన్సెప్ట్ నాన్న. బట్ ఇంత పెద్దగా నువ్వు రాయాల్సిన అవసరం లేదమ్మా. ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ వన్. సో ఇది కూలుమ్స్ లా, పాయింట్ చార్జెస్, అట్రాక్షన్ రిపల్షన్ ఫోర్స్ న్యూటన్స్ లా ప్రకారం చెప్తాడు. సో ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఆర్ అట్రాక్షన్ బిట్వీన్ పాయింట్ చార్జెస్ ప్రపోర్షనల్ టు magnitude of product of charges inversely proportional to square of the distance combining Coulomb constant. So Coulomb constant ante 1/4 pi epsilon permittivity of free space affect the force between them, ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇదే సబ్స్టిట్యూట్ చేస్తే ఎప్సిలాన్ నాట్ ఎఫ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇది ఫ్రీ స్పేస్ ఎప్సిలాన్ నాట్ వాల్యూ. నెక్స్ట్ మీడియం వాల్యూ, ఈ రెండింటి యొక్క రేషియో, దాన్ని రిలేటివ్ పర్మిటివిటీ, దాన్ని డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటాం, ఎప్సిలాన్ బై ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఇదే 4 మార్క్స్కి ఎలా రాయాలి సార్ ఆన్సర్ నాన్న? ఇదే 4 మార్క్స్కి ఆన్సర్ నేను రాసిండేది రాస్తే చాలు నాన్న. మీరు ఎన్ని మెటీరియల్ అని తీసుకోండి, దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వే రైటింగ్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నేను ఏ కాన్సెప్ట్ అయితే చెప్పానో అదంతా ఇక్కడ ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. యూ కెన్ రైట్ ఆర్ యూ కెన్ టేక్ ప్రింట్అవుట్ లేటర్. ఓకే, సరే చూడన్న. సో కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా స్టేట్మెంట్ ఇప్పుడు మనం చెప్పిండేది, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ బిట్వీన్ two charges లేదా point charges is directly proportional to product of magnitude of charges and inversely proportional to square of the distance between the charges. మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిండేది, 2 point charges తీసుకున్నాడు, సేమ్ charges కాబట్టి రిపల్షన్ separated by distance r. సో f proportional to consider 2 charges q1 q2 separated by distance. ఇప్పుడు చెప్పిండే కాన్సెప్టే వర్స్లో చెప్తున్నాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, సో f proportional to q1 q2, f inversely proportional to r square, combine f proportional to q1 q2 by r square, remove proportionality symbol, you get Coulomb constant. If 2 charges are placed in air or vacuum, free space. So 1/4 pi epsilon naught q1 q2 by r square. ఇందులో epsilon naught అంటే permittivity of free space value 8.85 into 10 to the power of minus 12 Coulomb square by Newton meter square. అలా కాదు సార్, if 2 charges are placed in medium, అప్పుడు 1/4 pi epsilon q1 q2 by r square, permittivity of medium. Next, it is the ratio of permittivity of medium to the permittivity of free space is called relative permittivity, దాన్ని dielectric constant. So k is equals to epsilon by epsilon naught or epsilon r is equals to epsilon by epsilon naught. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ షాట్లు తీసుకున్నారో అదే అక్కడ వర్డ్స్లో చెప్పా. ఇది రాస్తే చాలు 4 మార్క్స్, జస్ట్ స్టేట్మెంట్. తర్వాత సేమ్ న్యూటన్స్ లా ప్రకారం నాన్న
ఓకే. సో న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ ప్రకారం రాస్తాన్న, తర్వాత పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్, తర్వాత నెక్స్ట్ సో మీడియం, తర్వాత రిలేటివ్ పర్మిటివిటీ. ఓకే. సో ఫస్ట్ టేక్ స్క్రీన్ షాట్ దిస్ పార్ట్. ఈ పార్ట్ ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోమ్మా. రైట్, ఇది మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోమ్మా, ఈ పార్ట్. ఈ స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ స్క్రీన్ షాట్ తీసుకో. ఇది మీ టోటల్ ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ ఫస్ట్ చాప్టర్లో ఇంట్రొడక్షన్, కూలుమ్స్ లా 4 మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ completed. Share this channel to all ma. Thank you.